ఈరోజు మనము ఆలోచన చేయడానికంటూ ఒక వాక్యాన్ని ఇక్కడ పెట్టాము. ఈ వాక్యాన్ని మీరు చూసిన ఈ ఎదరుంది కదా, ఏముంది ఇక్కడ ఈ వాక్యం? ఏముందమ్మా? ఏమని రాసి ఉంది అక్కడ? సియోను ప్రియకుమారులు. చాలా బాగలేదా? ఎంతో చక్కటి మాట కదా. ఎక్కడ ఉందట? మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు. చాలా అద్భుతమైన మాట. అంటే భూమి మీద నేను ఇలాగ అన్నానని ఏమనుకోకండి. భూమి మీద ఎందరో మనుషులు పుట్టారు, ఎన్నో రాజ్యాలు వచ్చినాయి, ఎన్నో దేశాలు వచ్చినాయి. చూడయ్యా పైన వాళ్ళకి కేకలు వేసుకుంటున్నారు అక్కడ. వెళ్ళండి, ఎవరైనా వెళ్ళండి అక్కడికి. ఇందాకటి నుంచి చెప్తున్నాను, వాళ్ళు వింటలేదు. సరే, మీరు వాక్యాన్ని ఆలోచన చేయాలి. ఏమిటబ్బా అని ఆలోచన చేస్తే ఎందరో మనుషులు ఉన్నారండి భూమి మీద. ఎన్నో రకాలు జాతులు ఉన్నాయి, ఎన్నో రకాలు దేశాలు ఉన్నాయి, ఎన్నో రకాలైన విధాలైన రాజులు ఉన్నారు, ఎన్నో భాషలు ఉన్నాయి. ఏమో మనం చూడండి, మనుషులందరూ ఒక్కటే అనేది ఎంత నిజమో, కానీ మనుషులందరిలో ఏది పుణ్యపురుషులు ఎలా వేరుగా ఉంటారో అర్థమైందండి. అట్లానే దేవుడు ఏం చేశాడంటే, ఎందుకు పనికిరాని వారిని దేవుడు ఎంచుకొని కోరి వారిని ఏర్పాటు చేసుకొని వాళ్ళని భూమి మీద ఉన్న మనుషులందరిలో, జాతులందరిలో, వంశాలందరిలో వెళ్ళనే పైన నిలబెట్టాడు. వాళ్ళ పేరే ఇశ్రాయేలీయులు. ఆలోచన చేయండి. ఇశ్రాయేలీయులు అని అనగా దేవునికి వాళ్ళు గొప్ప వాళ్ళని ఏమీ కాదు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో చదువుతాం కదా. ఏమని చదువుతాం? మీరేదో గొప్ప వాళ్ళని అనుకుంటున్నారేమో, మిమ్మల్ని నేను ఎన్నుకుంటున్నాను కాబట్టి నేనేదో మరీ పొరపాటు చేశానేమో అని అనుకుంటున్నారు, కానీ అట్లా కాదు. నేను మిమ్మల్ని ఎన్నుకోవడానికి ఆ రోజుల్లోనే ప్రపంచంలో చాలా ముమ్మరంగాను బలంగాను ఉన్న 7 జాతులు ఉన్నాయి. ఎన్ని జాతులు ఉన్నాయి? 7 జాతుల పేర్లు మీకు తెలుసు కదా. అవి గాక అప్పటికే ఇశ్రాయేలీలు ఏ దేశంలో ఉండేవారు? ఐగుప్తీ దేశంలో ఉండేవారు. ఐగుప్తీ దేశం అంటే ఈ రోజుల్లో ఇంచుమించుగా అమెరికా లాంటిది. అమెరికాని కూడా ఓడగొట్టేసింది ఇప్పుడు మన భారతదేశం. మన దేశాన్ని బట్టి చాలా సంతోషించాలి. మన దేశం మంచి దేశం అనడానికి వాళ్ళకన్నా ఎన్నో ప్రత్యేకతలు మన దేశానికి ఇప్పుడు అన్నీ ఉన్నట్టుగా మనం చెప్పుకుంటున్నాం. అది నిజమైతే దేవుడు దీవించుగాక. అధికారులను బట్టి, మంత్రి గారిని బట్టి, ప్రధానమంత్రిని బట్టి, ఏమండి, ఇక వాళ్ళు పై అధికారుల కొరకు మనం ప్రార్థన చెయ్యక తప్పదు. వాళ్ళు బాగుంటేనే కదా అన్నీ బాగుండడానికి. సరే, ప్రపంచంలో ఎంత రకాలుగా ఇన్ని రకాలుగా ఉంటే కూడా మీకు ఒక్క మాట చూడండి. ఎట్లాగమ్మా 6వ వచనంలో ఏం రాస్తాడు? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనంలో నీ దేవుడైన యెహోవాకు, కొంచెం వినండి, 6వ వచనం 7వ వచనం 2 చదవండి అమ్మా. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వ జనముల కంటే ఈ సర్వ జనముల కంటే ఏటట విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే. ఎన్ని జనముల కంటే? సమస్త జనముల కంటే. మీరు లెక్కకు తక్కువే కదా. మీరు లెక్కకు ఎంతట? అక్కడ 1000 మంది ఉంటే ఇక్కడ ఒకడు ఉంటాడు, అక్కడ 1000 మంది ఉంటే అక్కడ 10,000 మంది ఉంటే ఇక్కడ 2 ఉంటారు. ఏమిటో ఇది. కానీ దేవుడు చూశాడు, వీళ్ళని మాత్రం నేను వీళ్ళ తరపుకెళ్ళి నుంచుంటా అనుకున్నాడు. అంతే. దేవుడు ఎవరి తరపుకి వచ్చి నుంచున్నాడు? ఇశ్రాయేలీయుల తరపున. ఎప్పుడైతే ఆయన వాళ్ళ తరపున వచ్చాడో, ఒక్కడు ఎంతమందితో సమానం? 2 ఎంతమందితో సమానం? ఇది భలే విచిత్రమైన విషయాలు ఉంటాయి కదా ఇందులో. మీరు చూసారా ఎట్లా ఉంటుందంటే,
యెహోషువ గ్రంథంలో మనం చదువుతాం 23:10లో ఒక పాయింట్, లేవీకాండం 26:8వ వచనంలో కూడా చదువుతాం. అది కూడా ఒక ముఖ్యమైన అంశమే. ద్వితీయోపదేశకాండం 32:30వ వచనంలో ఒక్కడు, ఎంతమంది అంటే 1000 మందితో. ఇప్పుడు ఎవరు నిలబడడం వల్ల ఇలాగ అయ్యారంటారు? ఎవరు నీ తరపున ఉండడం వలన ఇలా అయ్యింది? నిజంగా ఇశ్రాయేలీలు ఏమి గొప్పవాళ్ళు కాదు. బాగా లెక్కేస్తే మన హైదరాబాద్ అంత జనాభా కూడా ఉండరు వాళ్ళు. ఇంకా హైదరాబాద్లోనే ఎక్కువ ఉన్నారు. కోటి దగ్గరగా 60 లక్షలు 70 లక్షలు హైదరాబాదులో ఉంటున్నారు. ఇంకా అది ఇంకా చిన్నదే. మరీ పట్టుబడితే ఇటు నుంచి అటు వెళ్ళడానికి 2-3 గంటల్లో ఒక ఏరియా దాటి ఇంకో దేశంలోకి వెళ్ళిపోవచ్చట. అంటే అట్లాంటి చిన్న దేశంలో దేవుడు వాళ్ళ తరపుకు వచ్చాడో లేదో, ఈ రోజుకి కూడా ప్రపంచంలో వాళ్ళని మించిన వాళ్ళు లేనే లేరు. ఎందుకంటారు? మీరు చూడండి, హిట్లర్ అనేవాడు ఎంతో దుర్మార్గంగా దగ్గరగా పేరుకి 6 లక్షలు అంటారు, 20 లక్షలు అంటారు, దగ్గరగా 60 లక్షల పైనే లేపేసాడు. అర్థమైందండి? యూదుల్ని ఎక్కడ ఉండనివ్వకూడదని, అంటే అసలు భూమి మీద ఉండకూడదని చెప్పి తుడిపేయాలని అనుకున్నాడు వాడు, దుర్మార్గుడు. వాడు అలాగే చేశాడు చాలా మట్టుకు. కానీ ఎక్కడో అటో ఇటో కొండల్లోనో ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు మళ్ళీ సమావేశమయ్యారు. నేను అంటాను, వాళ్ళకు ఒక భాష ఉండేది, హెబ్రీ భాష అని. ఆ హెబ్రీ భాష అనే భాష అది లేకుండా చేసేసారు. అంటే భాష లేకుండా చేసేసారు. ఇంకో రకంగా చెప్పాలంటే వారికి దేశం ఉండేది, ఇప్పుడు దేశం లేకుండానే పోయింది. మీరు చూడండి, హిస్టారికల్గా మనం కనుక హిస్టరీ చూస్తే కనుక వాళ్ళకు భూమి ఉంది, వాళ్ళకి బోళ్ళు సరిహద్దులు ఉన్నాయి, వాళ్ళకి అన్నీ ఉన్నాయి. కానీ ఆ రాజ్యాలు ఈ రాజ్యాలు కుమ్ముక్కయ్యి వాళ్ళని లేకుండా చెయ్యాలి అని చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు వాళ్ళ మీద ఏలుబడి చేశారు. కానీ విచిత్రం ఏంటంటే, దేశమే లేదంటే ఇప్పుడు దేశం ఉంది, భాషే పోయిందంటే మళ్ళీ భాష వచ్చింది. వాళ్ళు లేరు అనుకుంటే ఇప్పుడు వాళ్ళు మొన్న ఈ మధ్యకాలంలో పేపర్లో రాస్తున్నాడు, ఇశ్రాయేలీలు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు సముద్రాన్ని తాగేస్తున్నారు, నీళ్లు తాగేస్తున్నారట వాళ్ళు. అర్థం చేసుకోండి, వాళ్ళకున్న తెలివి, వాళ్ళకున్న జ్ఞానం. ఏమోనబ్బా ఇదంతా ఎందుకబ్బా ఇలా జరిగింది అని అంటే, వాళ్ళ తరపున దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 15:29లో చదువుతాం. ఏది? మొదటి సమూయేలు గ్రంథంలో ఏం చదువుతాం అక్కడ? ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు ఎవరు కాదు చెప్పండి అబ్బా. అప్పుడు దేవుడే దిగొచ్చి దేవుడే వారి తరపున ఉన్నాక ఇక మరి ఆ మనుషులు మరి బలవంతులు అవరా? వాళ్ళు శక్తివంతులు అవరా? వాళ్ళు జ్ఞానవంతులు అవరా? చూడండి ఒకసారి చూడండి. మీ జోబుల్లో ఉన్న పెన్ను కానీ, చేతుల్లో ఉన్న వాచీలు కానీ, అదే కాదబ్బా, మంచి ఏది క్రియేటివ్ చేసి కొత్తగా భూమి మీదకి ఏమైనా తెచ్చారు అంటే ఎవరు తెస్తున్నారు? ఇశ్రాయేలీలే. ఫోను నోకియా ఎక్కడదే? వాళ్ళదే. అసలు ఫోన్ సిస్టమ్ వాళ్ళదే. ఇక వాకీటాకీ వాళ్ళదే. ఇంతకుముందు ప్యాసర్ ఉండేది తెలుసు, అలాంటిది ఎవరైనా చూసారో లేదో, ఇప్పటికీ నా దగ్గర ఉంది. నేను కావాలని అలాంటివన్నీ పెట్టుతూ ఉండాలి అని. అంటే నేను అంటున్నా, ప్రతీది కూడా మీరు చూడండి సార్, భూమి మీద ఫలానా ఇప్పుడు శాటిలైట్స్ ఉన్నాయి, ఉపగ్రహాలు ఉన్నాయి, లేకపోతే ఇంకొకటి వచ్చినాయి, ఏమేమన్నా చెప్పండి, నక్షత్ర మండలి ఉంది, అక్కడ ఏం జరుగుతుందో అవన్నీ ఎవరయ్యా కనుగొంటున్నారంటే, అమ్మో ఎవరంటే ఇశ్రాయేలీలు. దేవునికి స్తోత్రం. వారి తరపున ఆయన ఉన్నాడట. వాళ్ళకు ఆధారమైన వాడు ఎవరు కాదు చెప్పండి. ఇప్పుడు నేను అంటున్నా, ఇశ్రాయేలీలు వాళ్ళు ఎంత గొప్పలో వాళ్ళలాగే మనము కూడా వాళ్ళల్లో కలిసిపోయేటట్టుగా యేసు ప్రభు ఏం చేశాడంటే, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం, ఈ 2 వచనాలు మాత్రం మనం అప్పుడు దూరస్తులమైనా, లేదా అప్పుడు మనం పరజనులుగా ఉన్నా, లేదా అప్పుడు మనం ఒకవేళ అన్యులుగా ఉన్నా, ఈ యేసు రక్తం ద్వారా మనలను వాళ్ళతోటి కలిపేసి ఇప్పుడు ఇశ్రాయేలీలు అన్యులు కూడా వాళ్ళతో కలిసి ఉండేటట్టుగా దేవుడు ఒక ప్లాన్ వేసి చేశాడు.
అందుచేత ఇప్పుడు నేను అంటాను, ఒకే ఒక పాయింట్ ఏంటంటే ఇందులో మనం చదివితే ఇశ్రాయేలీలు అనగా ఏమండి, వాళ్ళ తరపున దేవుడు ఉండబట్టి వాళ్ళు అంత గొప్పవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు ఒక పేరు పెట్టాడు. ఏం పేరట? మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు. అప్పుడు ఇశ్రాయేలీలు ఎవరు అంటే ఏమండి, బంగారంలో కూడా ఎన్ని రకాలు ఉంటాయి? బంగారంలో రకాలు ఉన్నాయి. నేను దాని గురించి కూడా చదివాను. ఇప్పుడు ఈ పాయింట్ వచ్చింది కాబట్టి అసలు ఇంతకుముందు కూడా మన క్రిస్మస్ సంబంధంగా బంగారం గురించి మనం మాట్లాడుకున్నాం. మంచి వాక్యం అక్కడ కిషోరయ్య గారి ఇంట్లో చెప్పుకున్నాం. మంచి వాక్యం. కాకపోతే నేను ఒక్కటి చెప్తున్నా, బంగారంలో మామూలు బంగారం ఉంటుంది, అది కాక రా మెటీరియల్గా ఉండే బంగారం కూడా ఉంటుంది. కొన్ని రకాలు కలిపితే అట్లా కూడా బంగారాన్ని చూచేది ఉండొచ్చు. కానీ ఇక్కడ వాక్యం ఏముందంటే ఏమండి, పసిడి అంటే ద శ్రేష్టమైన మేలిమి బంగారం. అంటే ఇంకా వీళ్ళ తర్వాత పైన ఎవరైనా గొప్పోళ్ళు ఉన్నారంటే ఆలోచించాలి. అర్థమవుతుందా? వీళ్ళెవరు? మేలిమి బంగారం. అప్పుడు వీళ్ళకన్నా ఇంకెవరైనా గొప్పోళ్ళు ఉన్నారా అంటే ఆలోచన చేసి మాట్లాడాలి. వాళ్ళకి మించి ఎవరు ఉండరు. ఎందుచేత? సరాసరి వాళ్ళ తరపున ఉన్నది ఎవరు? నరుడు కాదు. ఎవరు కాదు? చెప్పండి అబ్బా. అమ్మ, ఇదే దేవుడు ఇప్పుడు నీ తరపున ఉంటే కూడా ఇదే పని జరగాలి. అర్థమైందా? అది చచ్చిపోయాడా అని అంటారు, వెళ్ళి చూడండి ఆడు ఇంకా బతికే ఉంటాడు. ఎందుకు హాస్పిటల్లో అందరూ అయిపోయిందంటే ఆడు ఇంకా బతికే ఉంటాడు. ఏంటబ్బా అంటే ఇది అర్థం కాదు. అంటే నేనేమంటానంటే ఒక మామూలు మనిషి కూడా ఎవరుంటే వాడు గొప్పోడైపోతాడు? దేవుడు ఉండాలి. నిజమైన దేవుడు. ఏ దేవుడు అండి? అందరూ చెప్పండి. నిజమైన దేవుడు. నిజమైన దేవుడు అని ఎక్కడెక్కడ ఉంటాయి బైబిల్లో? ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం, 1వ యోహాను చెప్పాలా 5వ అధ్యాయం 20వ వచనం, ఇంకా అయిపోయిందా? 2 రెఫరెన్స్లేనా? ఉత్తముడు, యథార్థవంతుడు, ఇవన్నీ ఎవరి? యేసయ్యే. అర్థమైందా? అందు గురించి 20వ అధ్యాయం 15 ఎక్కడ చదువుతాం? మత్తయి సువార్తలో, నేను మంచివాడు, నిజమైన దేవుడబ్బా, నిజమైన దేవుడబ్బా నాకు కావాల్సింది. ఇప్పుడు ఈ నిజమైన దేవుడు ఎవరు తరపున ఉంటే వాడి దశ మారిపోవడం నిజం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీకు నేను బాగా చెప్తున్న పాయింట్ వినండి సార్. మేలిమి బంగారం కన్నా విలువైనది ఏమీ లేవు. ఒకవేళ లోహాల్లో వీటికన్నా ఖరీదైన కనుగొన్న అది వీళ్ళే కనుగొన్నారు, కానీ వాటితో కూడా వాళ్ళు గొప్పవాళ్ళే. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియకుమారులు. నిన్న ఆయన ఎవరో స్వరూప్ గారు దీని మీద ఒక పిక్చర్ ఇవ్వండి అన్నాను. ఆయన అడిగాను, ఆయనకి పంపించి నాకు ఒక పిక్చర్ ఇవ్వండి అంటే ఎంత తెలివిగా భలే కలెక్షన్ చేశాడు. ఒక తక్కిటి నిండా ఒక 10 మంది 15 మంది నుంచొని ఉన్నారు. అందులో ఇంకొక తక్కిడి అంటే తెలుసు కదా, అదే తూకం వేసేది. ఇంకొక దానిలో ఇలాంటి బంగారపు గుళ్ళు వేశారు. అన్నీ ఇటు ఎన్ని వేసారు, అట్టున్నాయి. అంటే అక్కడ ఎంత బంగారం ఉందో అంతగా ఇక్కడ మనుషులు ఉన్నారు. రెండిటిని కూడా ఈక్వల్గా చేసేసింది ఎవరంటే దేవాది దేవుడు. అప్పుడు బంగారం మనిషి చేతికి రావడానికి ఎంత కష్టమో ఎన్ని పరిశోధనలు చేయాలి, పరిశీలన చేయాలి, వెతకాలి, మంచి క్వాలిటీ తేవాలి, తెచ్చి దాన్ని మనకి మనిషికి చూపించేటప్పటికి ఎంత కష్టమో ఒక్క ఇశ్రాయేలీయుడు అంత ఖరీదైనోడు. దేవునికి స్తోత్రం. అందుచేత మీరు ఇశ్రాయేలీయుల కోసం మీరు ఏం చేయాలి? యెరూషలేము కోసం ఏం చేయాలి? చెయ్యాలి. ఇది నీ పని, ఇది నా పని. ప్రభు వచ్చే వరకు ఆ దేశం కోసం. ఎందుకంటే లేఖనాలన్నీ దాని చుట్టూనే ఉన్నాయి. అంశాలన్నీ కూడా ఏముంటాయి? ప్రభు రావాలి, అక్కడ ఒలీవ కొండ మీదకి ఆయన రావాలి, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. అందుచేత మీరేం చేయాలి? ఏమండి? ప్రార్థన చేయాలి. సరే, ఇప్పుడు సియోను కుమారుల గురించి నేను ఒక 15 పాయింట్లు చెప్తాను. ఒక్కటేంటంటే వారికి ఆధారమైన వాడు నరుడు కాదు. అర్థమైందా? అది మెయిన్. ఇది ఇంతకీ ఈ వాక్యం మనం చదువుతున్నాం, అక్కడ బోర్డు కూడా ఉంది కాబట్టి చదువుతాం. అయితే దీంట్లో నుంచి నెంబర్ 1 పాయింట్ ఏంటబ్బా అంటే ఏమండి, బైబిల్ వాక్యాల్లో యెషయా గ్రంథం 41:15వ వచనంలో చదువుతున్నాం. ఈ వచనాలు ఇంచుమించుగా అందరూ రాసుకోవాలబ్బా. కారణం ఏమిటంటే
ఇశ్రాయేలీయుల గురించి ఇదిగోమ్మా నా దగ్గర బోల్డ్ లిటరేచర్ ఉంటుంది, చాలా లిటరేచర్ ఉంటుంది. ఎన్ని వెతకాలో తెలుసమ్మా. ప్రభు దగ్గర ఈ ఐడియా పుట్టించింది ఆయన, కానీ దాని గురించి వెతకాలంటే మనకు ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్లో ఇన్ని దొరికేస్తాయి అనుకుంటున్నారేమో. నాకు అసలు ఆ జోలికి వెళ్ళను. కానీ నేనైతే అంటున్నాను, ప్రభువు నీకు ఇచ్చిన ఐడియా మీద నువ్వు నిలబడితే గనక వాటికి కావలసినవన్నీ చుట్టూ నీకు అనుగ్రహిస్తాడని నేను నమ్ముతాను. అది నెంబర్ 1. వాళ్ళు ఎవరు అంటే కక్కులు పెట్టబడిన ఎవరమ్మా, పదునైన ఏముందమ్మా, నురుపిడి, క్రొత్తదైన నురుపిడి మ్రాను. అంటే వాళ్ళు ఎవరు చెప్పండి ఇప్పుడు? కక్కులు పెట్టబడిన అంటే అర్థం ఏంటమ్మా? ఆలోచన చేయండి. మామూలుగా మొద్దు బారినోళ్ళు కాదు, మొద్దు బారినోళ్ళకి ఆ పేరు ఉండదు. వాళ్ళు ఎవరు అంటే షార్ప్గా. ఇప్పుడు ఇశ్రాయేలీలు అని అనగానే ఆ మంత్రస్థానాలు ఏమన్నారు? వాళ్ళు చురుకైన వాళ్ళు. నిజంగా ఆలోచన చేయండి అంతే. సోంబేరుడికి ఒక్కడికి పేరు పెట్టడానికి ఆయనకి ఇష్టం లేదు. ఎవడైనా బద్ధకస్తుడు ఉంటే, నిర్లక్ష్యంగా ఉంటే వాడికి పేరు చెందదు. ఆలోచన చేయాలి. అందుకోసమే నేను అంటాను, వాళ్ళు ఎవరబ్బా అంటే ఇక క్రషర్ మిషన్ లాంటి వాళ్ళట. క్రషర్ మిషన్ చూసారా? మా ఇంటి దగ్గర ఒకటి ఉండేది, పెద్ద పెద్ద రాళ్ళు వేసేవారు, టకటకటకటక అదేదో సైజుల్లో చివరికి బూడిద కూడా వచ్చేది అందులో. ఏమంటే పెద్ద పెద్ద రాళ్ళు వేసేవారు, రాత్రి పగలు సౌండ్లు వస్తూ ఉండే. కానీ నేను అంటున్నా, ఇళ్ళతోటి జాగ్రత్త, మామూలు కాదు. కక్కులు పెట్టబడిన నురుపిడి మ్రానులాగా క్రొత్తదైన నురుపిడి మ్రాను అన్నాడు. అందుచేత బహుజాగ్రత్త. ఎంత షార్ప్ ఉంటారంటే మనం ఇంకా ఇక్కడే ఆలోచన చేస్తామంటే వీడు ఆల్రెడీ అక్కడ పైన ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. అంత తెలివైనడు. ఒక్కడు ఎంతమందితో సమానం అన్నాను? అప్పుడు దేవుడు వీళ్ళ తరఫున ఉండబట్టే కదా వీళ్ళ షార్ప్గా అవ్వడానికి. సరే, ఇంకో పాయింట్ చెప్తా, ఇది కూడా చూడండి అమ్మా. అంటే కొన్ని వచనాలు యెషయా గ్రంథం 49 2వ వచనం ఒకసారి చదువుతారా? యెషయా గ్రంథం 49 2వ వచనం. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి. ఏం పెట్టినమ్మా? ఇందాకేమో కక్కులు పెట్టబడిన, ఇప్పుడేమో మెరుగు. అంటే దాని అర్థం ఏంటి? రే బా జాగ్రత్త, ఏ టైంలో వాళ్ళు వదిలేరో వాళ్ళని ఆయన వదిలిపెట్టాడో అన్నంత పని చేసుకొని వచ్చేస్తారు వాళ్ళు. అది వాళ్ళకున్న మెరుగు పెట్టబడిన. మెరుగు పెట్టబడిన అంటే ఏ రోజుకి వాళ్ళు తాజాగా ఉంటారు, ఏ రోజుకి వాళ్ళు ఎలా ఉంటారు? నిన్నట్లాగా ఉండరు. ఈరోజు మళ్ళీ స్పెషల్. అది వాళ్ళకు ఆ స్పిరిట్ అట్లా దేవుడు పెట్టాడు అంతే. అప్పుడు ఇశ్రాయేలీయులు తరపున దేవుడు ఎప్పుడైతే పూనుకున్నాడో, వారి విషయంలో ఉండాలని అనుకున్నాడో, ఆ దెబ్బతో వాళ్ళ దశ మారిపోయిందట. అమ్మ, వాళ్ళు మెరుగు పెట్టబడిన అంబు. ఎవరమ్మాలు? మెరుగు. దానికి ఇంకో వచనం చెప్తాను. జకర్యా గ్రంథం ఏమంటే 9వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడో తెలుసా? వారు బాణము లాంటి వారు, వారు విల్లు లాంటి వాళ్ళట. అందరూ ఇశ్రాయేలీలే. బాణం అంటే తెలుసా? దూరం వాళ్ళని కూడా వదిలిపెట్టాలి. అందుకే వాళ్ళకి డూములు వచ్చినాయి. ఏదో అంటున్నారు కదా ఇప్పుడు, డూమ్. అది యుద్ధానికి అవతలోడు ఎవడో వేసేస్తా ఉంటే వేసుకోండి, మీరు 1000 వేసుకున్నా పర్లేదు, నిమిషాల్లో లేపేస్తాం వాటిని అంటారు. ఏందో బాణం మామూలు కాదు. లేటెస్ట్ టెక్నాలజీ అంతా ఎవరి చేతిలో ఉంది? వాళ్ళ దగ్గరే. వాళ్ళు చెప్తారట, ఇక రేపు ఉదయం ఇక్కడికి వచ్చి మేము ఈ పని చేస్తామని చెప్పేసి ఒక మాట చెప్పేసి వెళ్తారట. 10 మందే వినొచ్చు, 5 మందే వినొచ్చు. కానీ వాళ్ళు టైం పెడతారు. 2వ రోజు వాళ్ళు వచ్చి చేస్తామంటారు కదా, నువ్వు ఏమన్నా చేసుకో అన్న టైంలో వాళ్ళు చేసిపోతారట. అదేంటే చెప్పొచ్చు కదా అంటే, నిన్న నువ్వు ఇక్కడ ఉన్నావా అంటారు. అంటే వాళ్ళ పంచువాలిటీ అలా ఉంటుందట. ఒకటి వాళ్ళు ఎవరని చెప్పాను నేను, ఏమండి ఎట్లా ఉంటారట? కక్కులు పెట్టబడిన. రెండవది మెరుగు పెట్టబడిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మూడవది వాళ్ళు ఎవరు అంటే బలవంతుని చేతిలో ఉన్న బాణము వంటివారు. ఎవరమ్మా? ఇశ్రాయేలీయులు. ఎవరి చేతిలో? గట్టిగా చెప్పండి. ఆ బలవంతుడి చెయ్యి ఎలా ఉంటుందో తెలుసా? ఎప్పుడైనా చూడండి, అది పరిగెట్టుకొని వెళ్ళిపోయే సర్పాన్ని పొడిచి పడేస్తుందట. మామూలు చెయ్యి కాదు.
మీకు ఇంకా మరి ఆ బలవంతుని చేతుల గురించి అయితే మీరు బాగా ఆలోచనే చెయ్యాలి. అందుచేత వీళ్ళు ఎవరి చేతిలో ఉంటారట? చూడండి, వాళ్ళు మనుషుల చేతిలో దొరకరు. వాళ్ళకి ఏదైనా ఎట్టన్నా తిరుగు, వాళ్ళకి ఈ బైబిల్ గ్రంథం, వాళ్ళకి అంటే వాళ్ళకి ఉన్న బైబిల్ గ్రంథం పేరు జెరూసలేం బైబిల్ అని ఉంటుంది వాళ్ళది. నా దగ్గర ఉంది ఒకటి వాళ్ళది. అయితే వాళ్ళకి దేవుడు వాళ్ళు అన్నట్టుంటారు. ఇంక వేరే వాటిని ఎంటర్టైన్మెంట్ చెయ్యరు వాళ్ళు. అందుకు ఇశ్రాయేలీయులు అనగా ఎవరి చేతిలో ఉంటారు? దేవుని చేతిలో, బలవంతుని చేతిలో. ఓకే, 4వ పాయింట్కి వెళదాం. 4వ పాయింట్ ఏంటంటే 144 12వ వచనంలో నగరునకు చెక్కిన ఏమన్నారమ్మా చెప్పాలి? నగరునకు చెక్కిన నగరునకు చెక్కిన అదేంటి అలాగంటున్నారు? కరెక్టేనా? ఏది మిమ్మల్ని అలాగా అనొచ్చా? నగరునకు చెక్కిన మూల కంబాలంటే అర్థం ఏంటి సార్? అంటే డిజైన్ ఉండటం అంతేనా? చొట్టబుక్కలు వేసుకొని ఎండిపోయినట్టు ఉండి బక్క చిక్కిపోయి రోగస్తులుగా ఆ మూల కంబంలాగా నువ్వు నుంచున్నావు అనుకో, ఎలా ఉంటుంది? అప్పుడు ఇక ఇశ్రాయేలీలు అనగా అందమైన వారు. అర్థమైందా? నగరునకు మూల కంబాలంటే బరువు ఎంత మోస్తే మోసింది, కానీ అసలు విషయం ఏంటంటే బ్యూటీ. అర్థమైందా? మీరు నేను దేవుడు మనల్ని దర్శించడం వల్ల అది మనకు మహదైశ్వర్యమేనా? అంతేనా? 65వ కీర్తనలో చదువుతాం, దేవుడు దానిని దర్శించడం వల్ల దానికి భూమికి ఏమొస్తుందట? మహదైశ్వర్యం. మీరు ఎప్పుడు కూడా అమ్మ చీకు చింత ఎప్పుడు చూసినా దివాలా తీసిన ముఖం ఒకటి పెట్టుకొని ఎప్పుడు చూసినా రేపు ఎలాగా ఇలాగే చూసుకొని నెత్తి మీద ఇంటిలోనే ఊడిపోతాయి. రేపు ఎలాగా అని చచ్చిపోతావు. రేపటి గురించి నువ్వు ఆలోచన చెయ్యొద్దని దేవుడు చెప్తాడు. బాబు ఎట్టా సార్ అంటే ఏమో ఎట్టా నాకు తెలీదు, నా ప్రభువుని పట్టుకొని బతుకు, ఆయన అన్నీ చేసుకొని పోతాడు. నిజం చెప్తున్నానమ్మా, రేపు ఏం జరుగుద్దని నాకేమన్నా తెలుసా? వాక్యం చెప్పేవాడికే తెలియదు. రేపు ఏం జరుగుతుందో మీకు తెలియదు. ఏ రోజుకి జరగాల్సింది జరుగుతుంది, నేను కూడా ఉంటే అన్నీ మంచిగా జరుగుతాయి అనేదే చెప్తాడు. అంతే కదా? 8:28 ఏముంటుందండి రోమాపత్రికలో? సమస్తమును సమకూడి దేవుని పిల్లలకి మంచిగా జరుగుద్ది. ఊరికే కంగారు పడిపోయి ఆల్జబరా గుండు గాబరాలాగా మరీ ఇలాగా మన దివాలా తీసినట్టు వెళ్ళకూడదు. కాస్త కడుపు నిండా అన్నం తినండి. ఇప్పుడు మూల కంబం అంటే ఎట్లాంటి వాళ్ళు ఉంటారు? మూల కంబం అంటే చెప్పండి అమ్మ. ఎండిపోయిన వాళ్ళు నించోబెట్టచ్చు అక్కడ. ఎండిపోయిన వాళ్ళు బలవంతులు. ఇంకా మన అందంగా ఉండొద్దమ్మా. నవ్వు ముఖం ఏదో మీరు నవ్వుతారా? ఏదో నవ్వండి ఒకసారి. నవ్వే వాళ్ళు మూలకంబాలు. ఎవరైనా అక్కడ రాగానే వంగిపోయి గూందల్లాగా ఇలాగా ఉన్నా, ఒళ్ళిపోయినట్టున్నా, దివాలా తీసినట్టున్నా, అబ్బే వాళ్ళు పనికిరారు అక్కడ. దేవుడు చాలా మంచోడబ్బా. ఇక నువ్వు ఆరోగ్యంగా ఉండడం, ఆరోగ్యపు రెక్కలు నీ మీద ఉండునుగాక. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం మీరు చదివి చూస్తే గనక. అందుకే నేను అంటాను, చూసారా? కక్కులు పెట్టబడిన ఒకటి, 2వది మెరుగు చేయబడిన, 3వది బలవంతుని చేతిలో చురుగ్గా ఉండడం, 4వది ఏమంటాడట? మూల కంబము. ఇన్ని ప్రత్యేకతలు నీకున్నాయి గనుక నేను అంటాను, నిజంగా నీకన్నా ఇంకా పైన ఎవరో ఉన్నారని ఎదురు చూడకు. ఉంటే మన ప్రభు అయిన యేసయ్య మాత్రమే ఉండునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇంకెవరంట వాళ్ళు? సంఖ్యాకాండం 23, 24, 24వ అధ్యాయం 9వ వచనంలో వాళ్ళు సింహము లాంటి వాళ్ళట. ఎవరమ్మా వాళ్ళు? చెప్పండి. అడవికి సింహము రాజేనా? చెప్పాలి. మీరు ఎలా ఉండాలి? దేవుడు మనలను అదే కదా 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు మనలను రాజులుగాను యాజకులుగాను. అప్పుడు అమ్మ ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీరు రాజుగారిలాగా ఉండాలా, పనివాడిలాగా ఉండాలా? మాకు తమిళనాడులో మేము చర్చికి వెళ్తా, అక్కడ ఉండేది కదా చర్చి. అక్కడ నేను అక్కడ ఉండి ఎన్నప్పా యార్ని అని అన్నాం అనుకో, యార్రాని అంటే నాంగ రాజాకల్ అంటారు. నాంగ రాజాకల్, మేము రాజులు అంటారు. ఊరే నిజం చెప్పరా అంటే ఆడు నిజంగా రాజులు లేదు, రాజ్యాలు లేవు. వాళ్ళు ఎవరు అంటే ఈ బైబిల్ వాక్యం పిల్లలకి అలా నేర్పారు. అందుచేత నేను అంటాను, మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఎవరని చెప్పాలి? రాజులు. దేవునికి స్తోత్రం.
ఏసన్న గారు అలాగే చెప్పేవాడు, ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియాలో నేను రాజులు అని చెప్పేవాడు. దేవునికి స్తోత్రం. అమ్మ మనం ఎవరమాట? రాజులు. ఎవరమ్మా? అడవికి సింహం. సింహానికున్న ఆ గొప్పతనం ఏంటో, ఆ గొప్పతనం, ఆ ధైర్యం, ఆ ప్రత్యేకత ఇశ్రాయేలీలలో నరాలలో ఉందట. దేవునికి స్తోత్రం. అజాద ఇప్పుడు మీరు ఏమండి సింహం అలాగే ధైర్యంగా ఉంటారా? బైబిల్లో 28:1 ఏముంది? సామెతల గ్రంథంలో నీతిమంతులు సింహంలాగా. అంతేనమ్మా. మరి అదేంటమ్మా ధైర్యంగా ఉండేవాళ్ళు పిరికోళ్ళ మాట్లాడతారేటమ్మా? ఏమోనబ్బా, నాకు ఎప్పుడైనా సమస్యలు ఉన్నాయి, నాకు సమస్యలు ఉంటాయి. నేను ఎప్పుడు నా సమస్యల గురించి నేను దేవుడిని ఇలాగ అడుగుతాను. ఏమడుగుతానంటే, ప్రభువా ఈ సమస్యల రోల్లో ఇందులో నీ పాత్ర ఎలా ఉందో అది చూడాలని ఉంది నాకు అంటాను. నేను ఆ సమస్యలో నేనేమవుతున్నానో అని అడగను. ఏమైనా పర్లే, నీ చెయ్యట్టేసుకున్నాను కాబట్టి అందులో నువ్వు ఎలా రన్ అవుతావు, ఎలా తిరుగుతావు, ఎలా చూస్తావు దాన్ని. అంచేత నువ్వు ఉండగా నాకు భయం ఏమీ లేదు. 27లో అంటాడు కదా కీర్తనలో, ఆయన నా పక్షాన ఉన్నాడు కాబట్టి నేను భయపడను. దేవునికి స్తోత్రం. అప్పుడు సింహము అని అనగా ధైర్యవంతులుగా బ్రతకడం. చెప్పండి, ఎలా బ్రతకాలి? బతికింది ఎంతకాలమైనా సరే కూడా ధైర్యంగా బతుకుదాం. ఎలా బతుకుదాం? సింహంలా బతుకుదాం. అది అది ఇశ్రాయేలీలకున్న ఇంకొక భాగ్యం. ఇంకొక పాయింట్ చెప్తాను. ఏమండి, ఇప్పుడు ఇక్కడ చదివాం కదా, ఇందులో వీళ్ళని దేంతో పోల్చారట? మేలిమి బంగారం. అంటే సాధారణమైన బంగారం ఉంటుంది, అది కాదు. మామూలు బంగారంలో కల్తీ చేసినవి ఉంటాయి, అది కాదు. ద బెస్ట్. దాన్ని ఏమంటారంటే బిస్కెట్స్ అంటారమ్మా. ఏదో వాళ్ళదే ధనాగారం ఉండే చోట బంగారపు బిస్కెట్ లాగా ఇటుకల్లాగా ఉంటాయి, ఫోటోల్లో చూస్తూ ఉంటాం కదా. అది బహుశా బెస్ట్ క్వాలిటీ అయి ఉండాలి. అది మనుషుల చేతికి వచ్చేటప్పటికి దాంట్లో అవి ఇవి కలుపుకొని నగలు కానీ ఏవేవో తయారు చేస్తారేమో. బట్ ఒరిజినల్ బంగారం ఒకటి ఉంటుంది, వాటితో పోల్చారట. అప్పుడు అన్నిటికన్నా విలువైనది ఏది? మేలిమి బంగారం. అప్పుడు అందరికన్నా విలువైన వాళ్ళు ఎవరు? మీ విలువ తగ్గనివ్వకండి సార్. మీ విలువ ఏం కాకూడదు? చెప్పండి సార్, మీ డిమాండ్ ఏం కాకూడదు? ఇప్పుడు నేను సేవకుడిని, వాక్యం చెప్పే మనిషిని, నేను ఇదే చేయాలి, ఇంతకన్నా నాకు ఇంకా వేరే ఆటలోకి వెళితే దీవెన కాదు. ఎవరేమనుకున్నా నా పని ఇదే, నేను ఇదే చేయాలి సచ్చే వరకు కూడా, లేదా ప్రభువు వస్తే ఇప్పుడు వెళ్ళిపోతే కూడా ఆఖరి వరకు ఇదే చేయాలి. ఇందులో నుంచి నాకున్న ఈ రాయల్టీలో నుంచి కొంచెం కిందకి దిగితే కూడా డిమాండ్ తగ్గిపోద్ది, విలువ తగ్గిపోద్ది. అర్థమవుతుందండి? ఇప్పుడు బిల్లీ గ్రహం గారు గొప్ప దైవ సేవకుడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన్ని అమెరికాకి ప్రెసిడెంట్గా ఉండాలని చాలాసార్లు ఆయన్ని అడిగేవారట. ఆయన అనేవాడట, అంటే ఇంచుమించుగా అక్కడ అందులో ఉన్న పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ అధికారులు కానీ అందరూ ఈయనకి తెలిసిన వాళ్ళే. కానీ ఎన్నిసార్లు అడిగినా ఈయన నవ్వుతూ అనేవాడట, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతలో నుంచి ఒక్క అడుగు కిందకి దిగలేను నేను అన్నాడట. అంటే అప్పుడు ఏమంటే ప్రెసిడెంట్ పోస్ట్ కూడా దేనికన్నా తక్కువ? మీకు అర్థమవుతుందా? దేనికన్నా తక్కువ? దేవుని సేవకుడి కన్నా తక్కువే. మీకు అర్థం చెప్తున్నాను. గ్రేట్ అలెగ్జాండర్ గారు ఉన్నారు కదా, మీరు దానియేలు గ్రంథంలో ఉంటాడు గ్రేట్ అలెగ్జాండర్ గారు. అతడు దేశాలను జయించుకుని వచ్చేస్తున్నాడు. వచ్చేస్తా ఉంటే సరిగ్గా ఇప్పుడు యెరూషలేము మీదకి దండెత్తి రావడానికి వచ్చాడు. ఏమండి, యెరూషలేము మీదకి దండెత్తి రాగానే ఆ దేశంలో ఉన్న ముఖ్యమైన వాళ్ళని పిలవండి అని అన్నప్పుడు ఏమండి, ప్రధాన యాజకుడిని వాళ్ళు పంపించారు. ప్రధాన యాజకుడు అక్కడ ఎలా ఉన్నాడు? అదిగో ఆ డ్రెస్సు, ఎదర బంగారపు ప్లేటు, ఏమండి టోపీ దగ్గర యెహోవా పరిశుద్ధుడైన అది, భుజాల మీద బంగారం, ఇది కింద గంటలన్నీ బంగారం, ఫస్ట్ వేసుకున్న డ్రెస్కి కింద పట్టి అంతా బంగారం. బాబోయ్, అసలు ఇప్పుడు ఆయన తూకం ఎత్తే కేజీలు బంగారం ఆయన మీద ఉంది. ఎంత ఆరోగ్యవంతుడో. అప్పుడు ఆ మనిషి ఇలాగా వెళ్తున్నాడు ఎవరి దగ్గరికి? ద గ్రేట్ అలెగ్జాండర్ దగ్గరికి. అలెగ్జాండర్ గారు ఎవరిని లెక్క చేయడు. అంటే అతను అంత వీరుడు, గ్రీకు రాజ్యానికి చెందిన వ్యక్తి, చాలా బలమైన వ్యక్తి. అతను ఏదైనా అనుకుంటే కనుక అవ్వకపోతే నిద్రే పట్టదట అతనికి. అట్లా కాగా అంత కసిగా తాను చేయాల్సింది చేసుకొని వెళ్ళిపోతాడు. అది
అయితే ఎప్పుడైతే ఈయన అలెగ్జాండర్ గారి దగ్గరికి వెళ్తున్నాడు, ఎందుకంటే ఈ దేశానికి సంబంధమైన ముఖ్యమైన వాళ్ళు ఎవరో రమ్మను, నేను వాళ్ళతో మాట్లాడాలి, ఇంకా ఎందుకంటే నేను చేయాల్సింది చేయబోతున్నా, కబ్జా చేస్తా, మీ దేశాన్ని కొల్లగొడతా, నాశనం చేయబోతున్నా అని వచ్చేసాడు. ఆయన గుర్రం నుంచి ఆయన కిందకి దిగడు, ఆయనకు స్పెషల్ గుర్రం, దాని మీద గురించి బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడైతే ఈయన సేమ్ ఇదిగో ఇలాగే వెళ్తున్నాడు, ఇదే డ్రెస్ ఇలాగా అతని దగ్గరికి వెళ్ళేటప్పటికి గుర్రం మేంచి దెబ్బతోటి కిందకి దిగి, ఏమండి ఈయనకి మొదటిసారి ఎప్పుడు భూమి మీద ఎవరికి ఆయన అలా దండం పెట్టడట, నమస్కారం చేయుడు. కానీ ద గ్రేట్ అలెగ్జాండరు ఎప్పుడైతే ఈ ప్రధాన యాజకుని చూశాడో, ఆ పాగా చూశాడు, నెత్తి మీద ఆ బ్లూ కలర్ చూశాడు, ఆయన వేసుకున్న డ్రెస్సులు అవన్నీ చూసి నమస్కారం చేశాడట కింద పడి. అర్థమైందా? దెబ్బతోటి ఈ అలెగ్జాండర్ గారు చుట్టూ ఉన్న సైనికులందరికీ మాట వస్తే ఒట్టు, ఏంట్రా అసలు ఎప్పుడైనా మన రాజు ఎప్పుడైనా ఇన్ని దేశాలు కొట్టుకొని వచ్చేసాడు, ఇన్ని చోట్ల యుద్ధాలు చేసుకొచ్చాడు, ఇదేంటి ఇలా నమస్కారం చేసాడు ఏంటి అని చెప్పి ఇదిగో వాళ్ళకి మింగుడు పడలేదట. అప్పుడు వాళ్ళు, ఎందుకు మీరు ఇలా చేశారు, మాకు గౌరవం పోగొట్టేశారు, ఎందుకు మీరు ఇలా చేశారని అంటే, అప్పుడు ఆయన అన్నాడట, రే ఈయనెవరో నాయన ఎప్పుడు చూడలేదు, గత కొన్ని రోజుల క్రితం కళ్ళు వచ్చాడు రా ఇతను, సేమ్ డ్రెస్ సేమ్ ఇదే అవతారం, ఇదేలాగా వచ్చాడు రా. ఈయన ఎవరు అంటే సాక్షాత్తు దేవుని మనిషి అని నాకు తెలిసింది, అందుచేత దేవుని దగ్గర నన్ను నేను కిందకి దించుకోవడం తప్పేం కాదని మొదటిసారటండి. అంతే, ఆ దెబ్బతోటి ఆయన ఆ దేశం మీదకి రాలేదు. ఇక ఏమేం కావాలో అన్నీ ప్యాకేజ్ ఇచ్చాడు, ఏమేం చేయాలో అన్నీ చేయండి అన్నాడు. అంతా అది బాగుపడ్డానికి. అంటే నేను అనేది ఏంటంటే, మీరు ఆలోచన చేయండి, ఇశ్రాయేలీలు అనగానే వాళ్ళు ఎవరని చెప్పాను? బంగారం. ఎవరమ్మా? మీ విలువ తగ్గిపోకుండులాగన, మీ విలువ ప్రభువు మీకు ఇచ్చిన విలువ ఏ రీతిలో కూడా తగ్గిపోకుండులాగన మీరు ప్రయాస పడి తీరాల్సిందే. ఎవరికి దేవుడు ఏమిస్తే అందులోనే దేవుని మనిషిగా గట్టిగా నిలబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇంకొక పాయింట్ ఉంది వీళ్ళ గురించి బైబిల్ వాక్యాల్లో. సంఖ్యాకాండం 22వ వచనం అనుకుంటున్నాను. అందులో మీరు చదివితే గనక వీళ్ళు గుర్రుపోతు వంటి వేగము గలవారు. ఎవరమ్మా? ఫాస్ట్ రన్నర్స్. అంటే మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను, మనం అందరం ఇంకా ఇక్కడే ఉంటాం. అదే తాబేలు కుందేలు రెండు కూడా ఏం చేస్తాయి? పరుగు బంధు వేశారట. ఏది నెగ్గుద్ది? తాబేలే నెగ్గిందా? అసలు మనుషులు చూడగానే ఏది నెగ్గుద్ది అని అనుకుంటాం మనం? కుందేలు. కుందేలు కాసేపేళ్ళగా కోలబడుతుంది, మధ్యలో ఇది అదే స్పీడు. అంటే వేళల్లో వేగం తగ్గదు, వేళల్లో వేగం ఏం కాదమ్మా. మీరు బైబిల్లో ఇక అమ్మా, అహాబు పరిగెట్టాడా, ఏలియా గారు పరిగెట్టాడా? అహాబు గుర్రం మీద సవారు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన ఎవరు? ఏలియా గారు ముసలోడు. బైబిల్లో లెక్క చదివితే ముసలాయన ఆ రథము కన్నా, ఆ గుర్రాల కన్నా, ఆ రాజుగారి కన్నా, వాళ్ళ సైన్యం కన్నా వేగంగా పరిగెట్టుకుని వెళ్ళిపోయాడట. దేవునికి స్తోత్రం. ఏమో ఏదైనా కూడా కొంచెం మనం బాగా ఆలోచన చేయాలి. ప్రభువు ఇచ్చిన ఆ అభిషేకం, వేగం అనేదాన్ని, ఆ స్పీడ్ అనేది ఒక అభిషేకం. దానివల్ల నువ్వు చాలా జాగ్రత్తగా ఇదే భూమిలో దేవుని మనిషిగా ప్రభువు నీ మీద ప్రత్యేకమైన అభిషేకం ఇచ్చాడు, అందులో నువ్వు ఫాస్ట్గా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట నేను చెప్తాను బైబిల్ వాక్యాల్లో, ఇది కూడా మనం ఆలోచన చెయ్యాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యాన్ని చూడండి అమ్మా, 4వ అధ్యాయం మీకా గ్రంథం. ఇవి కొన్ని వచనాలు మాత్రం నేను చదివిస్తున్నాను, ఆ తర్వాత వాక్యం లోపలికి వెళ్ళిపోదాం. 13వ వచనం ఒకసారి చదువుతారమ్మా. ఏమన్నాడు? సియోను కుమారి నీ శృంగము ఇనుపదిగాను. ఏదమ్మా? నీ శృంగము అని అనగా నీకు దేవుడిచ్చిన అథారిటీ, పవర్. శృంగము అనే మాట తెలుగులో దానికి ఏంటంటే కొమ్ము. ముందొచ్చిన చెవులు కన్నా కొమ్ములే గట్టి. కొమ్ము అనగానే షో యువర్ స్ట్రెంగ్త్, షో యువర్ క్వాలిటీ
అంటే చాలా ఎనపదిగా గట్టిగా ఎంతైనా ఎనపదిగాను, తర్వాత ఇత్తడిగా. చదవండి అమ్మా. ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. అమ్మా, అందరికన్నా నువ్వు గట్టిగా ఉండడం నేర్చుకోవాలి. మీరు అందరికన్నా చెప్పండి. ఇప్పుడు ఇంటికి యజమాని నా వల్ల ఏం కావట్లేదమ్మా అని అంటే, అమ్మ ఒకవేళ ఈరోజో రేపో లేదో ఒక 5-6 రోజులు ఇల్లు గడవడం చాలా కష్టమైన పోషిస్తుంది. కానీ డాడీ పోషించే రీతిలో పోషించలేదు. డాడీ కనుక కాస్త గట్టిగా నిలబడితే పిల్లలు ఏపుగా ఉంటారు. నాయన ఉండాలి. కానీ నేనేమంటానంటే, దేవుడు మీకు ఇచ్చిన నాణ్యత, ఆ క్వాలిటీ ఉంటుంది చూసారా. మీరు ఎప్పుడు కూడా శత్రువు కన్నా మీరు బలవంతులా లేదా శత్రువే బలవంతుడా? మొదటి సమయాలు 17:50 వచనం. 50 వచనంలో మీరు ఎవరికంటే గొప్పవాళ్ళు చెప్పండి అబ్బా. అమ్మ, బైబిల్లో యేసు ప్రభు వారు లూకాసు వార్త 10:20 ఏమంటాడు ఆయన? ఒక్కసారి అది వచనం గుర్తొచ్చింది కాబట్టి ఒకసారి చూడండి అమ్మ. ఏమంటున్నాడు అక్కడ? దేవుడు మనకి బలం ఇచ్చాడట, దేని మీద అధికారం ఇచ్చాడట? దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. చూడండి అమ్మ, దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరికంటే మనకు బలం ఇచ్చాడు ఆయన? శత్రు బలమంతటి కంటే మనకు ఆయన బలమును ఆయన మనకు దయచేశాడు. మీరు బాగా ఆలోచన చేయాలి. అప్పుడు విరోధిని, సైతాన్ని ఏమండి తుక్కేయాలంటే ఏమంటున్నాడమ్మా? దాని పేరేది ఏమన్నాడు? మీకా గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో ఏమండి? నీ శృంగము ఇనపదిగాను నీ డెక్కలు ఎందుకు అబ్బా అంటే, సైతానుగాడు నీ పాదముల క్రింద ఏం కావాలి చెప్పండి అమ్మా? చిదుగా త్రొక్కబడాలి. 16:20 మనం చదివేది రోమాపత్రికలో అదే చదువుతాం. నేనేమంటానంటే, మీరున్నంత వరకు సైతాను రాజ్యం పోవాలి, దేవుని రాజ్యం రావాలి. అది మీరు ఏ మూలకెళితే, ఏ చోట ఉంటే, ఎక్కడుంటే అక్కడ వాడి పాలన దివాలా తీయాలి. మీరు దేవుని పాలన తీసుకొచ్చేవారిగా ఉండాలి. అర్థమవుతుందా? అందుచేత మీరు ఎవరికంటే గట్టోలుగా ఉండాలట? మన విరోధుల కంటే. చెప్పండి అబ్బా, ఎవరికంటే బలవంతులు? గట్టిగా చెప్పండి అమ్మా. ఏది? సైతానికంటే నేను బలవంతుని అనేవారు. అయ్యో, ఆ మాట అయితే నేను అననుగానండి అట్లరా, అలాగంటారా? సైతానికంటే నువ్వు బలహీనుడువా? ఎందుచేత నాకు తెలియట్లే. నేను నిజంగా చెప్పాలంటే బలవంతుడి కాదు. కానీ ఎలా బలవంతుడు అంటానంటే, యేసు రక్తం నా మీద ఉంది, వాడు నన్ను ముట్టుకోలేడు. అర్థమైందా? యేసయ్య మాటలు లోపల ఉన్నాయి, వాడు లోపలికి 13-19 చదువుతాం. ఏది? మత్తయి సువార్తలో వాడు లోపలికి రాలేడు. అర్థమైందా? ఏమండి, బైబిల్ వాక్యాల్లో యేసయ్య చెప్పిన ఆయన చిత్తం చేస్తున్నాను 91:10 ప్రకారంగా ఏ తెగులు నా గుడారాన్ని అంటదు. నేను దేవుని ప్రణాళికలో ఉన్నాను కాబట్టి 54:17 యెషయా గ్రంథంలో ఏ ఆయుధమునకు విరోధంగా నెరవేర్చబడదు అంటే, ఇప్పుడు ఏంటంటారు? ఎవరికంటే నువ్వు బలవంతుడివయ్యా, ఎవరికంటే నువ్వు శక్తివంతుడివయ్యా చెబుతారా? నా విరోధుల కంటే, నా శత్రువుల కంటే. ఇగో సార్, శత్రువులు ఎదుట ఆయన నీకు భోజనం పెడుతున్నాడంటే నువ్వెంత బలవంతుడిగా ఉండాలో అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట బైబిల్లో ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనంలో నువ్వు ఎలాగట? లోహపు తుంట అన్నాడు. అర్థమైందా? చాలా ప్రత్యేకతలు కలిగిన ఒక విధంగా ప్రభు తరపున ఒక ఆయుధములాగా నువ్వు కావాలబ్బా. దేవునికి స్తోత్రం. ఒక బలమైన ఘటముగా నువ్వు ప్రభువు కోసం కావాలబ్బా. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఇంకొక మాట అమ్మ, ఇది యెషయా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో ఇశ్రాయేలు అంటే పర్వతం మీద ఉన్న ఎగురుతున్న జెండా. ఎవరబ్బా ఇశ్రాయేలు అంటే? ఎవరు చెప్పండి అబ్బా, గట్టిగా చెప్పాలమ్మా. జెండా ఎగురుతుందంటే అర్థం ఏంటమ్మా? జయం పొందుకున్నామని అర్థం. జెండా దించేసారనుకో అర్థం ఏంటి? కుదరదు, దించేయి, ఎందుకంటే ఓడిపోయారు కాబట్టి. ఇప్పుడు జెండా ఎగరాలా వద్దా? చెప్పండి అబ్బా.
జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా జయ జయ విజయ సుతా జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా జయ జయ విజయ సుతా జయ హే జయ హే జయ హే జయ హే మరణపు కోటలో మరణమే సమసెను మరణమే సమసెను ధరణిలో జీవిత భయములు తీరెను భయములు తీరెను మరణపు కోటలో మరణమే సమసెను మరణమే సమసెను ధరణిలో జీవిత భయములు తీరెను భయములు తీరెను మరణములో సహజయములు నావే మరణములో సహజయములు నావే జయమని పాడెదను నావే జయమే పాడెదను నావే జయమే పాడెదను జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా జయ జయ విజయ సుతా జయ హే జయ హే జయ హే జయ హే హల్లెలూయా హల్లెలూయా. ఎవరండి ఇశ్రాయేలు అంటే? పర్వతము మీద కనబడే జయముతో ఎగరవేయబడుతున్న జెండా. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు ఒక జెండాగానే ఉంటాడు. ఆయన జెండాగా అంటే యెహోవా నిస్సి అంటే అర్థం ఏంటి? ఆయన మనకు జయ ఏమంటే జెండా. నిస్సి అంటే మనకు ఆయన జయమునిచ్చువాడు. ఆయన మన ధ్వజం. ధ్వజం అంటే నేను ఈరోజు ఇలా ఉన్నానంటే నేను ఈరోజు ఇలాగ ఆనందంగా ఉన్నానంటే నన్ను ఒకవేళ మీరు ఇలా చూస్తున్నారు అంటే ఎప్పుడు చెప్తున్నాను, మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఎట్లా ఉన్నారంటే మాకే అని డబ్బా కొట్టుకో. దేవుడు దయ వలన ఫస్ట్ ఆయన రావాలి. ఫస్ట్ ఆయన రావాలి. ఆయనను బట్టి నేను ఈరోజు ఉనికి కలిగి ఉన్నాను, స్పర్శ కలిగి ఉన్నాను, చలిస్తూ ఉన్నాను, జీవిస్తూ ఉన్నాను. అమ్మ నాకు ఎంతోమందికి నేను సహాయం చేస్తాను. ఒక్కొక్కరు ఉత్తరం రాస్తాడంటే ఎవరి దగ్గరికి వెళ్ళి రాయిస్తాడో తెలియదు, కానీ అవన్నీ నేను అలా ఉంచాను. కావాలని ఉంచుతా. కొన్ని మళ్ళీ రాస్తారండి. ఆ ఉత్తరం చదవగానే మళ్ళీ వెంటనే వాడికి డబ్బులు సహాయం చేయాలనిపిస్తుంది. అంటే అయ్యా మాది ఇలా చిన్న కుటుంబం, మమ్మల్ని మీరు ఎలా గుర్తించారో కానీ మేము ఈరోజు తినగలుగుతున్నామంటే ఈరోజు మేము ఇలా అంటే అక్కడ వెనక ఏమీ లేదండి. దేవుడు మన పక్షాన్ని ఉంటే మనము జయశీలుగానే ఉంటాం. అనేకులు మన వలన మేలు పొందాలి. జెండా అంటే ఆ జెండా క్రింద ఉన్న వాళ్ళందరూ ఎలా ఉండాలి? జయము జయము జయముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు ఎట్లాంటి జెండాలాగా ఉండాలట? ఎగరగలుగుతున్న జెండా. ఎలాగా చెప్పండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇంకొక పాయింట్ మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వాక్య భాగమే. అమ్మ ఇందులో నిర్గమాకాండం 4వ అధ్యాయం 22వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం. ఈ 2 వచనాలు చదివితే మనం ఎవరము అని అంటే దేవుని సొత్తు. ఎవరండి? చెప్పండి అబ్బా, గట్టిగా చెప్పాలి. సొత్తు అంటే ఎలాగా? మీరు ఎవరికి చెందుతారు? ఎక్కడికి వెళ్ళినా మీరు ఎవరికి చెందుతారు? ఏ మూల ఉన్నా మీరు ఎవరికి చెందుతారు?
బైబిల్లో 1 కొరింథీ 6వ అధ్యాయం 19-20 వచనంలో మీరు కొనబడ్డారబ్బా, మీరెవరో కొనబడ్డారబ్బా. ఏమండి బైబిల్ వాక్యాల్లో అపోస్తుల కార్యాలు 20-28లో ఆ రక్తం ద్వారా మనం కొనబడ్డామబ్బా. బైబిల్లో అలాగే ఉంది. ఈ దేవుని సొత్తు అంటే వాళ్ళని ఏ మూల చూసినా ఎప్పుడు చూసినా వాళ్ళ మీద యేసు ప్రభు వారి యొక్క ముద్ర ఉంటుంది. ఎవరి ముద్ర ఉంటుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 వచనం 4:30 వచనం ప్రకారంగా వారి మీద ఎవరి ముద్ర ఉంటుందట? పరిశుద్ధాత్మ ముద్ర ఉంటుంది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అప్పుడు నిన్ను ముట్టినవాడు నా కంటి పాపనో, నిన్ను ముట్టినవాడు నా కంటి పాపనో, ముట్టునని సెలవిచ్చిన దేవుడు, ముట్టునని సెలవిచ్చిన దేవుడు, చెప్పిన మాట సత్యం, యేసు చెప్పిన మాట సత్యం, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకొకటి, ఇశ్రాయేలు అని అనగా అమ్మ ఈ వాక్యాన్ని కూడా ఒకసారి చదివితేనే బాగుందబ్బా. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం, 111వ కీర్తన 10వ వచనం. ఈ 2 వచనాలు ఏం చెబుతున్నాయి అనంటే, సరే ద్వితీయోపదేశకాండంలో చదవండి అమ్మ. 4వ అధ్యాయం 6వ వచనం ఏమని రాశాడు? ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి, జనముల సృష్టికి, జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. అదే ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలీలు అని అనగా అమ్మా బాగా వినండి అమ్మా, బాగా వినాలి. వాళ్ళు ఎవరు అంటే తింగరోళ్ళు కాదట. ఎవరు కాదు చెప్పండి? అదే కొంతమంది ఉంటారు తింగర బుచ్చిలాగా, కొంతమంది ఉంటారు అసలు తెలివే లేదన్నట్టుగా. దేవుని పిల్లలు మాత్రం మనం ఒకవేళ ఎవరికైనా సరే, ఎవరు మనల్ని చూసిన క్రైస్తవులే కదా, ఎంతసేపు వెళ్ళినా తొక్కేవచ్చు అనుకుంటే తొక్కేవాడిని ఇష్టం వచ్చినట్టుగా తొక్కుతాం. ఎందుకంటే 16:20లో రోమాపత్రికలో అదే రాశారు. క్రైస్తవుడు అనగానే వాడు జ్ఞానము గలవాడు. ఎవరమ్మా చెప్పండి? అప్పుడు ఇశ్రాయేలీలు అనగానే మీకు ఏం రావాలి? ఎంత జ్ఞానం, అసలు భూమి మీద ఎంత జ్ఞానం ఉందో నాకు తెలియదు, కానీ అదంతా జ్ఞానం సొలొమోనులో ఉండేదట. సొలొమోనులో ఏ జ్ఞానం ఉండేది? తూర్పు దేశస్తుల జ్ఞానము. ఇంకా ఎవరెవరి జ్ఞానం చెప్పండి అబ్బా, లిస్ట్ ఉంది కదా, భయంకరంగా లేదా? 4వ అధ్యాయంలో 1 రాజుల గ్రంథంలో ఏమండి అంటే ఎవరమ్మా అక్కడ ఐగుప్తీయుల జ్ఞానము సమస్తమైన వారి కంటేను, ఎజ్రాహీయుడైన ఏతాము కంటేను, మహోలు కుమారులైన హేమాను కంటేను, దర్దాను వారి కంటేను. మీరు చదవలసిన వాక్యంలో గమనిస్తే గనక ఇంతమంది జ్ఞానం అంతా కలిపి ఒక్క మనిషిలో ఉంది అంటే, ఐగుప్తీయుల జ్ఞానం కంటే అంటే ఐగుప్తీ దేశం చిన్నదేంటి, ఆ ఏరియాకు ఒక జ్ఞానం ఉంటుంది. తూర్పు దేశస్తులు అంటే ఇండియా వాడి జ్ఞానం కూడా ఎవరిలో ఉంది? సొలొమోన్లో. జపానోడు జ్ఞానం ఎవరిలో ఉంది? సొలొమోన్లో ఉండేది. చైనా వాడు జ్ఞానం ఎవరిలో అంటే తూర్పు దేశాలు. ఈ తూర్పు దేశాలు ఏమేమైతే ఉన్నాయో వీళ్ళందరికీ ఎంత జ్ఞానం ఉందో ఇదంతా తీసుకెళ్ళి అందులో పెట్టారు సొలొమోన్లో. సొలొమోనుకి ఎంత జ్ఞానం ఉందనే సంగతి ఎక్కడెక్కడికో దేశాలు వెళ్తే శాబా దేశపు రాణి వచ్చి ఏం చేసిందట? 12వ అధ్యాయంలో మత్తయి సువార్తలో భూదిగంతముల నుండి ఆమె పనిగట్టుకుని వచ్చిందట. ఎవరి దగ్గరికి? సొలొమోను గారి దగ్గరికి వచ్చి చూచి ఆశ్చర్యపోయి 40-41 దగ్గర నుంచి మనం వెళితే కనుక చదువుతాం. ఎంత జ్ఞానం, ఎంత తెలివి. ఆవిడ ఒకే ఒక మాట అనేసిందండి. ఏమందంటే, నిన్ను ఇశ్రాయేలీలకు రాజుగా నియమించిన యెహోవా గొప్పవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మన దేవుడు ఎంత గొప్పోడో తెలుసమ్మా. అమ్మ అప్పుడు ఇశ్రాయేలీలు ఎవరమ్మా?
దేవుడు మనల్ని జ్ఞానవంతులుగా చేశాడా, బుద్ధిహీనులుగా చేశాడా? చెప్పండి, జ్ఞానవంతులంతా ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఏమండి, సొలొమోనుకు మించిన జ్ఞానం ఎవరిదబ్బా? చెప్పండి అమ్మా. సొలొమోను కంటే శ్రేష్ఠుడు, సర్వజ్ఞానమునకు ఆధారుండు. సొలొమోను కంటే శ్రేష్ఠుడు, సర్వజ్ఞానమునకు ఆధారుడు. 10,000లో అతి ప్రియుడు, పగిలముగా మ్రోకెదము, సాగిల పాడి మ్రోకెదము. సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసునే సాగిల పాడి మ్రోకెదము. హల్లెలూయా. అప్పుడు ఇశ్రాయేలీలు అనగా ఏ ఒక్కడిని చూసినా ఏమంటే వాళ్ళ జ్ఞానవంతులు. ఈ మధ్యలో వాళ్ళ గురించి ఈ మధ్యలో రాశారు. ఏకంగా గుండు తీసేసి ప్లాస్టిక్ గుండు వాళ్ళకి కొత్తగా తయారు చేసి పెట్టేస్తున్నారు ఇప్పుడు. అర్థమైందా? ఏమండి, డబ్బులే ఉండాలి కానీ ఒకవేళ గుండు తీసి గుండు, ఇంతకుముందు ఏమన్నా పాటలు పోతే కన్ను పెట్టేవారట, ఇలా ఉండేది. ఇప్పుడు ఏకంగా గుండె పెట్టేస్తున్నారు వాళ్ళు, హార్ట్. ఎంత గొప్ప జ్ఞానం అండి, ఎంత గొప్ప తెలివండి. ఏమండి, ఎడారి లాంటి ప్రాంతాన్ని సస్యశ్యామలుగా చేసి పడేశారు కదండి. నిజంగా 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 ఏమండి, ప్రపంచ దేశాలన్నీ వాళ్ళని చూసి భయపడడానికి ఒక్కటే, వాళ్ళకి ఆధారమైన వాడు నరుడు కాదు. నీకు ఆధారమైన వాడు, ఇదొక్కటి మనసులో పెట్టుకోండి అమ్మా. తర్వాత ఇంకొక వాక్యాన్ని చదువుదాం. ఇది ఎలాగుంది అని అంటే, దేవునికి మహిమ కలుగునుగాక. నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనం ఏమని రాశాడు అక్కడ? నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో వీళ్ళు ఎవరు అని అంటే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో, ఏంటమ్మా సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఏంటమ్మా స్వకీయ అంటే ఏంటమ్మా? దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఇప్పుడు బంగారం అన్నారనుకో, దాని అర్థం ఏంటి? అన్నిటికన్నా విలువైన వాళ్ళు అనేది ఒక లెక్క. కానీ ఇంకోటి ఏంటంటే, బైబిల్ యావరేజ్గా చెప్పేది ఏంటంటే, బంగారము అనగా ఇశ్రాయేలీయులు అంటే పరిశుద్ధులు అని అర్థం. అది మాట మర్చిపోకూడదు. బంగారంతో పోల్చాడంటే ఇట్ ఈస్ హోలీ, ఈక్వల్ టు హోలీ. ప్రతిష్ఠత చేయబడిన జనులకు దేవుడు పెట్టిన పేరు అది. తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఏమండి, స్వకీయ సాంపద్యం అన్నాడమ్మా. అదేనమ్మా అన్నాడు 19:5వ వచనంలో. ఏమని రాస్తున్నాడు అక్కడ? దేవునికి మహిమ కలుగునుగాక. చదవండి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నా. ఇక చూడండి సార్, ఇప్పుడు ఎవరో ఇప్పుడు కాటమయ్య గారు ఉన్నారు. కాటమయ్య గారికి మా సొత్తు ఎవరు అనగానే వెంటనే ఏం చేస్తాడు? ఏడాడు ఎక్కడున్నాడో వాళ్ళ కొడుకుని చూపిస్తాడు కదా, వాళ్ళ అమ్మాయిని చూపిస్తాడు. వీళ్ళు మా సొత్తు. మరి ఇంతమంది మధ్యలో తిరుగుతూ ఉన్న ఆయనకంటూ డబ్బేది, ఆయనకంటూ విలువేది అంటే ఇదే. ఇప్పుడు దేవునికి మనం అందరం ఎవరమో తెలుసా? నేను దేవుని బ్యాంక్ లాంటి. దేవునికి ఎవరిని చెప్పండి అమ్మా? బ్యాంక్ అంటే తెలుసు. బ్యాంక్ అంటే ఏముంటాయి? నీతిమంతుల ఇళ్ళల్లో ఏముంటాయి చెప్పండి సార్? ఏముంటాయమ్మా? సత్తు గిన్నెలు, ప్లాస్టిక్ గిన్నెలు, ఏది ప్లాస్టిక్ మూతలో కదా అట్టాటియా పనికిరాని అన్నీ అక్కడే ఉంటాయా? నీతిమంతుల ఇళ్ళల్లో విలువైనవి ఉంటాయట. దేవుడు చెప్తున్నాడు, రే నువ్వు నాకు ట్రెజర్ రా, నువ్వు నాకు యు ఆర్ మై రిచెస్ అంటున్నాడు. నువ్వు నా ధనం, నువ్వు నా బ్యాంకులు అంటాడు. అప్పుడు నేను రోజు ఇప్పుడు బ్యాంకు లాగా ధనవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఎవరెవరైతే ఉన్నారో దేవుడు వారిని దీవించునుగాక. దేవుని దీవించునుగాక. హల్లెలూయా. మీరు అలా కాకుండా మాకు ఏముండవండి అని అనకండి.
సంపాదించాలి. ప్రభు కోసం మీరు ఎవరు ధనవంతులు అవ్వాలా? వారిలో ఒంటరి ఎంతమంది అవ్వాలి? ఎంతమంది అవ్వాలి? అప్పుడు మీ ఇళ్ళల్లో ఏముండాలి? ఎప్పుడు చూసినా పనికిరాడు. ఒకవేళ పూర్వకాలం దాచుకుంటున్నారు, కావాలని పెట్టుకుంటే అది వేరే లెక్క. అంతేగాని ఎప్పుడు చూసినా కుర్చీ ఉంటుంది, ఇరిగిపోయిన కుర్చీ, దాని మీద ఇంకో ప్లాస్టిక్ కుర్చీ వేసి అది కింద తీగులు చుట్టి, సరదా చెప్తున్నా, తీగులు చుట్టి అది కుర్చీయే. కానీ ఆ కుర్చీ ఏ మొక్కలు పెట్టుకోవడానికి వాడండి, అంతేగాని మనుషులు కూర్చోవడానికి వాడకండి. పాడేయాలని ఇష్టం లేకపోతే ఏదన్నా ప్లాస్టిక్ ఇలాంటి కుండీలు పెట్టండి, మొక్కలు పెడితే ఇవి ఉంటాయి కొద్ది కాలం. కాకపోతే నేను అనేది మీకు అర్థమవుతుందా? అమ్మ, నువ్వు దేవునికి ధనమట. నువ్వెవరు దేవునికి? ఇశ్రాయేలు అనగానే దేవునికి ఎవరు? గట్టిగా చెప్పండి అమ్మా. మీరు ఇల్లు పేదవాళ్ళందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవడో అంటున్నాడు 15:5లోనేమో ద్వితీయోపదేశకాండంలో మీలో బీదలు ఉండరు అని అంటాడు. మనం మాత్రం ప్రభు మేము ఎప్పుడు బీదలుగానే ఉంటాం. ఇంకో మాట కూడా అను, ప్రభు ఎప్పుడు రోగిష్ఠుడిగా ఉంటాను, అది కూడా అనుకో, బాగుంటుంది. లేదయ్యా, ప్రభువుకి నువ్వు ఐశ్వర్యవంతుడిగా కనబడాలి. ఆయన బీదోడు ఎందుకు అయ్యాడు? దరిద్రుడు ఎందుకు అయ్యాడు? మీరు చెప్పండి 8:9లో రాస్తాడు కదా. ఏమ్మా, కొరింథీయులకు రాసిన పత్రికలో ఏం రాశాడు? మీరు తన దారిద్ర్యము వలన మీరేం కావాలట? ఐశ్వర్యవంతులు అవ్వాలని, ధనవంతులు అవ్వాలని ఆయన ఏం చేశాడట? నేనైతే చెప్తున్నాను యేసు ప్రభువులోకి వచ్చాక, ఇప్పుడు మీరు మందిరానికి వచ్చారు, మంచి ఖరీదైన బట్టలు కట్టుకొని వచ్చారు. అక్కడికే బయట వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏదో పెళ్ళికి వెళ్తున్నట్టు వెళ్తారేట్రా బాబు వీళ్ళ ప్రార్థనకి అనుకుంటున్నారు. అనుకొని ఏమండి, దేవుని మందిరం ఇంతకన్నా ఇంకా మంచి పుణ్యంగా దీవెనకరంగా ఇంకో స్థలం ఎక్కడైనా ఉందా భూమి మీద? ఉందా? ఉండదు కదా. ఇక్కడ నువ్వు దేవుని దగ్గర, నేను దేవుడు నాకు ఈ భాగ్యం ఇచ్చాను, అందు గురించి నేను కోట్ వేసుకొచ్చానని అనుకోకుండా, అర్థమైందా? చలికాలం కాబట్టి వేసుకోవాలి, సరదా సంతోషం. కానీ అబ్బా, మీ ఇళ్ళల్లో ఉన్న విలువ కలిగిన ఏమండి డ్రెస్సులు మందిరంలోకి వచ్చినప్పుడు వేసుకొని రావాలి. దేవునికి స్తోత్రం. సరే, మీ ఇళ్ళల్లో భోజనాలు తినే కంచాలన్నీ ఎలాగ ఉండాలి చెప్పండి అబ్బా? వెండి కంచాలు. ఏ కంచాలు చెప్పండి అబ్బా? అలాగే మీ వాహనాలు కూడా కొత్తగా ఉండునుగాక. అయ్యి బాబు, ఎన్ని కొనమంటారంటే కొనే కృప దేవుడు ఇచ్చునుగాక. సార్, నాకు ఒకటే అండి, నువ్వు దేవుడికి సొత్తు. దేవుడికి నువ్వెవరో? దేవుడికి నేను ధనాగారం. దేవునికి ఏసైకి నేను ఉన్నంత వరకు ఆయన బ్యాంక్ నిండాలి, అక్కడ ఆస్తి పెరగాలి, పరలోకంలో అక్కడ పెరగాలి, భూమి మీద పెరగాలి. ఎట్లా చేయగలుగుతారు సార్ అంటే, బైబిల్ పట్టుకో. ప్రభు నిన్ను ఐశ్వర్యవంతుడిగా చెయ్యునుగాక, ప్రభు నిన్ను తలగా చెయ్యునుగాక, ప్రభు నిన్ను ఉన్నతమైన వాడిగా చెయ్యునుగాక. సంతోషంగా ఉంటే దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? దేవుడు మనల్ని పేదోళ్ళు చేయడానికి మందిరానికి తెచ్చాడా? ఐశ్వర్యవంతులు చేయడానికి తీసుకొచ్చాడా? అప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అమ్మ, మీ ఇళ్ళల్లో ఎప్పుడు ఏమన్నా చిన్న గుడిసెల్లో బతికేయాలని అనుకోవద్దు. ఇల్లులు కట్టాలి, పెద్ద ఇల్లులు కట్టాలి, భవంతులు కట్టాలి. బయట వాళ్ళు ఎవరైనా వస్తే చూడగానే అమ్మో వీళ్ళకి బలి ఇల్లుందబ్బా అని చెప్పుకోవాలి. అంటే మాకులాంటి సేవకులకి ఉన్నా లేకపోయినా మేము ఒకలాగా నిచ్చెనలాగా ఉంటాం. నిచ్చెన మీద ఎక్కుతూ ఉన్న స్టూడెంట్స్ గొప్పోళ్ళు ఎలాగైపోతారో మీరు అలా గొప్పోళ్ళు అయిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు మహిమ కలుగునుగాక, ఆయనకు మహిమ కలుగునుగాక. ఏమండి, దీనులకు అండ ఆయనే, దీనులను పైకి లేవనెత్తువాడు ఆయనే. ఏమండి, దరిద్రులను పెంటకుప్పల మీద ఉన్న వారిని లేపి గనులతో కూర్చోబెట్టే గొప్ప దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సరే, ఇక్కడికి ఇన్ని వాక్యాలు వినగానే ఇప్పటికి మనకు అర్థమైంది ఏంది అంటే, ఇశ్రాయేలీలు అంటే ఇంత గొప్పవాళ్ళు కదా. మరి ఇప్పుడు వాక్యంలో అట్లా లేదు. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియకుమారులు. ఇప్పుడు చదవండి అమ్మ, మళ్ళా అదే విలాప వాక్యాలు 4వ అధ్యాయం చదవండి. రెండవ వచనం దగ్గర నుంచి చదవండి అమ్మా. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియకుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా. ఏంటమ్మా?
ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు. ఏమండి ఈ పాయింట్ బాగుందమ్మా? బాగుందా? ఇప్పుడు దాకా వాక్యం ఎంత బాగుంది. ఒక్కడు చూస్తే 1000 మందితో సమానం. అసలు వాడిని చూస్తే ఏమండి బాబోయ్, మీకు తెలుసా, ఎప్పుడైనా ఇశ్రాయేలీయుడు ఎవరైనా మధ్యలో ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ బుర్ర అట్లాంటిది, వాడు ప్లాన్లు అలాగ ఉంటాయి. కానీ ఇప్పుడు ఇశ్రాయేలీయుల గురించి దేవుడే ఒక మాట అంటున్నాడు. ఏమిటా మాట అంటే, ఇలాగా మేలిమి బంగారములాగా ఉండాల్సిన ఈ ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఎలా ఉన్నారట? ఏమండి ఏమంటున్నాడు ఇక్కడ? నేను చదువుతాను. నా దగ్గర ఉన్న ఒక అనువాదంలో 1881 కాలంలో ఉన్న బైబిల్లో సియోను పుత్రులు కుమ్మరివాడు చేసిన మట్టి కుండ వలె ఎలాగు ఐరి అని రాశాడు. సియోను పుత్రులు, కొడుకులు అన్నమాట. దేవుని పిల్లలు ఇప్పుడు ఎలాగైపోయారట? అమ్మ మనం బంగారంలాగా ఉండాలా, కుండ పెంకుల్లాగా అవ్వాలా? చెప్పండి అబ్బా. పర్వాలే, కుండ పెంకులాగా కూడా ఉండొచ్చా? అలా ఉంటే పోనీ ఆయన చదువుకుంటున్నాడా, ఇష్టపడుతున్నాడా? పోను తనకేమన్నా పర్వాలేదురా, నువ్వు కుండ పెంకులాగా ఉన్నా కుండలాగా ఉన్నా పర్లేదులేరా, నువ్వు నా మనిషివే కదా అంటున్నాడా? ఏమోనండి, బెస్ట్ క్వాలిటీలో ఉండేవాడు చీప్ క్వాలిటీలోకి రావడం దేవునికి నచ్చలేదు. అర్థమవుతుందా? నువ్వు ఉండాల్సిన లెవెల్లో నువ్వు హై లెవెల్లో ఉండాలి. ఇశ్రాయేలీలు అనగా, నేను ఇంకా ఇశ్రాయేలీల గురించి ఇంత వాక్యం చెప్పాను, కానీ ఇశ్రాయేలీలు నడిపించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరు? ప్రవక్తలు, యాజకులు, రాజులు. వాళ్ళకి ఇంకా ప్రత్యేకమైన క్వాలిటీస్ దేవుడు ఇచ్చాడు. అది అట్లా ఉన్నది అంతే. ఇప్పుడు ప్రవక్త అనగానే వాళ్ళు శిరస్సు లాంటి వాళ్ళు, వాళ్ళు కన్ను లాంటి, ఇలా ఉంటాయి. అలా బైబిల్లో రాశాడు, అట్లా రాశాడు. సరే, ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇక బైబిల్లో అమ్మ ఈ ఒక్క చదవండి అమ్మ. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం చదువుతారా? అంటే కొండతో పోల్చాడు, కొండ పెంకులతో పోల్చాడు, ఏంటో పగిలిపోయిన కొండలతో పోల్చాడు. ఏంటబ్బా అంటే చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మరలా బాగు చేయ నశక్యమైన. ఏందమ్మా? మళ్ళీ బాగు చేయ నశక్యమైన కుమ్మరి పాత్రను. అంటే ఇప్పుడు కొండ పెంకులు, కొండ బతుకు ఏంటంటే చిదిగిందంటే ఇక మళ్ళీ ఎప్పటికీ ఏం కాదట, బాగుపడదు. అందుకే చాలా జాగ్రత్త. మనం అగ్నిమయమైన దేవునితో బతుకుతున్నాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12:29 రాస్తాడు. లేదా యెహెజ్కేలు గ్రంథం 1:27 చదువుతాం. అగ్ని స్వరూపుడు మన దేవుడు ఎవరు? ఆయనతో మనం బతుకుతున్నాం. చెత్త అసలు వేసుకుంటూ బతికితే ఆయనే మెచ్చుకోడు. కొండ పెంకులు అపగిలిపోయిన ఆ మొక్కల గురించి ఒక మాట అంటున్నాడు, మళ్ళీ బాగు చెయ్యలేని నశక్యమైన కొండతో పోల్చాడు. ఇశ్రాయేలీలు ఎంత విలువైన వాళ్ళు. ఎంత బతుకు ఇంటాన్ని కలిపి సచ్చినట్లు లేదా? పేరుకి మాత్రం కస్తూరి, ఏగల కొంపటి ఇంట్లో. ఏం బాగుంటుందండి? నేను ఒకటే అడుగుతాను, అమ్మ ఈ వేషధారణ అనే బతుకు ఆడవాళ్ళలో ఉన్న మగాళ్ళలో ఉన్న దీనంత నష్టం ఇంతంత కాదు. కనీసం రియాలిటీకి రావాలి. మేము చాలా ఎవడికి నీ బుర్రక ఎంత ఉంటే ఉండుగాక. బైబిల్ కోరుకునేది ఎంత క్లియర్గా ఉండబ్బా. ఈ రెండు రకాలుగా బతికే వీళ్ళంతా కూడా ఇంచుమించుగా ఏమండి ఈ ఒరిజినల్ క్వాలిటీ మెయింటెనెన్స్ చేయకపోతే కుండ పెంకుతో సమానమాట. మళ్ళీ వాళ్ళని కట్టలేం. వాళ్ళని చూసారా? మేడిపండు చూడండి ఎంత బాగుంటుందో. ఏమోనండి, దేవుడికి నచ్చట్లే ఈ వేషధారణ. కుండ పెంకు బతుకంతా ఏంటంటే పైకి రాయల్గా కనబడ్డదు, పెద్ద కొండ, ఒక్క గుద్దుతే చాలు 2 నిమిషాలు పచ్చడి అయిపోవడం. మళ్ళీ బాగు చేయడానికి ఛానల్ లేకుండా అంత మురికితనంగా ఉంటూ ఇలాంటి మందిరాలకి రాకూడదు సార్. నేను ఎలాగన్నా బయట ఉంటాను, అక్కడ మాత్రం నేను సండే ఇక్కడ బ్రదర్స్, మండే అక్కడ ఇక పనికిరాదు. నేనేమంటే దండం పెడతాను. కొత్తగా నువ్వు ఏమైనా మందిరానికి వస్తే నువ్వు పర్వాలేదు, కానీ సంవత్సరాల తరబడి ఇలా మందిరానికి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బతికితే
ఆ మాత్రం దానికి సంఘం ఎందుకు, సేవకుడు ఎందుకు? ఎవరో నిన్ను పట్టించుకోలేని మందిరం ఏదైనా ఉంటే అక్కడ పోయి చూడండి, తెలుస్తుంది. ఏమండి, వీళ్ళ గురించి మేలిమి బంగారం లాంటి వాళ్ళట, ఎంత హై క్వాలిటీ వాళ్ళు. ఈ చూడండి అమ్మ, ఇంకో రెఫరెన్స్ చెప్తాను చూడమ్మా. యెషయా గ్రంథం 30:14 వచనం ఒకసారి చదువుతారా? యెషయా గ్రంథం 30:14 వచనం కొమ్మరి కుండ పగలగొట్టబడినట్లు, కొమ్మరి కుండ పగలగొట్టబడినట్లు అట్లు ఆయన ఏమియూ విడిచిపెట్టక, ఏదియూ విడిచిపెట్టగా దాన్ని పగలగొట్టును. ఏమంటే కుండలన్నీ ఏం చేస్తాడు ఆయన? దయచేసి చెప్తున్నాడు, ఈ క్వాలిటీలోంచి బయటపడాలి. ఇక ఓ మాట ఇలాగ అన్నా నేనేమనుకోకండి, కోడి పిల్లల్ని పొదుగుతుంది కదా, గుడ్లు పెడితే ఆ గుడ్లలో ఒకవేళ గ్రద్ద గుడ్డులు కూడా మనం అందులో పెడితే అది పొదిగేస్తుంది. కోడి పొదిగేసి ఏం చేస్తుంది? అది కూడా కోడి పిల్లల్లాగా నడిపిస్తుంది. కానీ పైనుంచి గ్రద్ద చూసి, ఏమండే ఒకవేళ గ్రద్ద పిల్లతోటి ఏటా కోడిలాగా నడుస్తున్నావు, నువ్వు ఎవరో తెలుసా? ఎవరు నువ్వు? ఏ కోడి పిల్లలాగా నడుస్తావు ఏట్రా నువ్వు? గ్రద్దవరా నువ్వు? ఎగరాలిరా, అందనంత ఎత్తు ఎగరాలి అంటే ఆ గ్రద్ద పిల్లకి తల్లి వచ్చి చెబుతుంది అనుకో, అమ్మో నేను కోడి పిల్లని కాదట, నేను ఎవరని? అప్పుడు ఏం చేస్తుంది? కోడిని చూడండి, ఇక ఈ పిల్లల వరకు ఎగురుతుంది. ఆ తర్వాత ఇంకా ఎగురంటే నేను కోడిని, నేను అంతకన్నా ఎక్కువగా ఎగరలేను అంటది. గ్రద్దనే ఇలాంటి ఎన్ని బిల్డింగులు ఎంత పైకో బాబా. ఏంటంటే అట్లాగా మనం పైకి ఎదగాలి. కొండ బతుకు దేవునికి నచ్చలేదు. దేవునికి స్తోత్రం. ఈ పెంకులు అయిపోతే మళ్ళీ బాగుపడలేమట. ఇంకో రెఫరెన్స్ ఒకటే, తర్వాత ఇందులోకి వెళ్దాం. ఇది చూద్దామమ్మా, ఇది చూడండి ఒకసారి, ఎందుకైనా మంచిది. ఇర్మీయా గ్రంథం 22:28 వచనం చదువుతారా? 22:28 వచనం ఏమని రాశాడు అక్కడ? కొన్యాను ఇతడు హేయమైన ఓటి కుండ వంటి వాడా. ఏంటమ్మా? ఓటి కొండ వంటి వాడా, పనికి మాలిన ఘటమా. ఎట్లా రాశాడు? పనికి మాలిన ఘటమా. ఒకే ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టండి. ఏమంటున్నాడు? కొండ అనగానే పనికి మాలిన ఘటమా. ఓటి కొండ అంటే ఆల్రెడీ అది చిట్లిపోయింది, ఆల్రెడీ క్రాక్లు వచ్చేసి ఉన్నాయి. ఏ నిమిషంలో అజాగ్రత్తగా మనం లోడ్ వేసుకొని వెళ్తే అదే పగిలిపోద్ది. అంచేత ప్రభు చెప్తున్నాడు, బంగారులాగా ఉండాలట. మనం ఎలాగ ఉండాలి చెప్పండి అమ్మా. ఇప్పుడు వాక్యంలోకి వెళదాం. ఏమంటే ఇందులో నుంచి ఇప్పుడు రండమ్మా, ఎట్లా ఉందో ఒక్కొక్క పాయింట్. విలాప వాక్యాలు 4వ అధ్యాయంలో చూడండి, చిన్న చిన్న పాయింట్సే ఉన్నాయి కానీ భలే వాక్యాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఖరీదైనోడులాగా ఉంటావా, దేవుని బిడ్డగా ఉంటావా, మామూలు మనిషిగా ఉంటావా? ఇది ఒక్కటి ఈ వాక్యంలో నుంచి మనం చూడాలి. ఇదిగో ఏం రాశాడో తెలుసా? ఈ బంగారం లాంటి వాళ్ళట ఇప్పుడు ఎట్లాగైపోయారు? 4వ అధ్యాయం 1వ వచనంలో బంగారము ఎట్లు మంద గిల్లినది. ఎట్లు మంద గిల్లడం అంటే ఏంటి? బంగారం అనగానే ఎప్పుడు ఎలాగుంటుంది? తాజాగా ఉండాలి. మెరుగుపోయిందట. మెరుగు అంటే బంగారానికి ఉన్న ప్రకాశం లేదు, ఇప్పుడు ఏదో తేడా వచ్చింది. అది మాత్రమే కాదు, ఇంకేమన్నా మేలిమి బంగారం ఎట్లు మార్చబడింది అంటాడు. బంగారమే అంటే మన దగ్గర ఉండే బుద్ధులు ఉంటాయి చూసారా? బుద్ధులు అంటే క్యారెక్టర్స్, మన స్వభావాన్ని బట్టి. ఇప్పుడు సామెతల గ్రంథంలో ఏమంటే వివేకము లేని సుందర స్త్రీ బంగారం పెట్టుకుని ఎవరైనా బురదలోకి వెళ్తే, నువ్వు మాట్లాడుకో, నేను కొనుక్కున్నా, నా ఇష్టం అంటుందా? పంది అలాగే అంటుంది. బురదలోకి వెళ్ళిపో, ఎక్కడికైనా వెళ్తా, నా ఇష్టం. ఈ పంది ఉంటుంది, దాని బుద్ధి అంతే. ఏ రోజైనా దేవుడు అవసరం పడ్డాడేటి? ఏమోనబ్బా, మీరు ఆలోచన చేయండి. బంగారానికి ఇప్పుడు నగిషీతనం పోయిందట, విలువ పడిపోయింది. ఏమండి? ఆ తర్వాత అది వెన్ను తెచ్చే స్థాయి పోయింది, దాని మీద మెరుగు ఉండాల్సింది పోయింది. ఇప్పుడు ఏమైంది అని అంటే ఈ బంగారానికి విలువే లేకుండా పోయింది. కారణం ఏమిటంటే
బంగారంలాగా ఉంటే గొడవ ఉండేది కాదు. అర్థమైందా? పేరుకి మాత్రం దేవుని పిల్లోడిలాగా నటిస్తున్నాను, లోపల చెత్త ఉంది. అప్పుడు ఎలాగుంటుంది? పోతావురా, మంచిగా లేదు. నేనేమంటానంటే ఇటు తిప్పినా అటు తిప్పినా వేసే కోయంలాగే ఉండాలి. నాకు ఇంకో కోణం ఉంది అని అంటారు చూడండి, అక్కడే పోతున్నాం మనం. చాలామంది లోకంలో బతకాలంటే అంతేనండి, అట్లా ఉంటేనే అవుతుందండి అంటే ఏమో నాకు అర్థం కావట్లేదు. అలా బతికినోడు ఏమవుతాడో తెలియదు. కానీ ఒకటి మాత్రం నేను అంటాను, నువ్వు ఇటు తిరిగినా అటు తిరిగినా నువ్వు దేవుని మనిషిగా, ఆయన ధనముగా, ఆయన ధనాగారంలాగా, ఆయన సొత్తుగా, ఆయనకు కావలసిన మనిషిగా, తనకు సంబంధమైనవి ఎన్నో నీలో తెచ్చి లోడేసి పెట్టుకున్నాడు. అవి నీలో నుంచి ప్రదర్శించబడాలి. అట్లాంటిది ఇప్పుడు బంగారం ఇక్కడ ఈ బంగారం గురించి చూడండి అమ్మా, 2వ వచనంలో, మేలిమి బంగారంతో పోల్చదగిన సియోను ప్రియకుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మట్టి కుండలుగా నుంచబడుతున్నారు. ఇక్కడ వీళ్ళ గురించి చూసారా? 7వ వచనం చదువుతారమ్మా, ఏమని రాశాడు అక్కడ? గనులు హిమము కన్నా శుద్ధమైన ఎలాగుండేవారట? సియోను కుమారులు, సియోను పిల్లలు. సియోను అంటే ఎలాగున్నారట? వారు ఎవరమ్మా? గనులు హిమము కన్నా శుద్ధమైన వాళ్ళట. ఎంత బాగుంటారా ఈడ్రా బాబు, అది చాలా భలే ఉంటుంది కదా. తర్వాత వారు పాలు కంటే తెల్లని వారట. తర్వాత వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి ఉంటారట. వారి దేహము నీలము వంటిది. బాబోయ్ బాబోయ్, ఇన్ని ప్రత్యేకతలు ఎవరికి? ఇశ్రాయేలుకి. ఎవరికమ్మా చెప్పండి? ప్రభువులోకి వచ్చాక ఈ భాగ్యం నీకు వరించింది, ఈ భాగ్యం నీ మీదకి వచ్చిందమ్మా. యేసు ప్రభువులోకి వచ్చాక ఇక ఇదే ఇందులో విలాప వాక్యాల్లో వీళ్ళని దేవుడు అంటున్నాడు, ఎంత సుకుమారంగా మీరు బ్రతికారా అంటున్నాడు. సుకుమారంగా, ఆ మాట కూడా భలే రాశాడు ఇక్కడ. ఇప్పుడు అవి కూడా వెళదాం. తర్వాత ఏమండి, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు 8వ వచనంలో ఏది? గనులుగా హిమము కన్నా శుద్ధమైన వారు, పాల కంటే తెల్లగా ఉన్నవారు, పగడాల కంటే ఎర్రగా ఉండే, ఆ పగడముల కంటే ఎర్రగా ఉండేవాళ్ళు, ఏమంటే నీలం కలర్లో ఉండే ఆ రాయల్టీ మనుషులు. అంటే అవన్నీ కూడా ఏంటి? రాజులకు ఉండే లక్షణాలు ఇవన్నీ. అలాగని చెప్పి బయట వాళ్ళకి నీలం కలర్ వేసి ఆ స్తంభం దేవుడు అనుకున్నారు, కానీ అది కాదు. రాయల్టీ ఉంది, ఆ గొప్పతనం ఉంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు 8వ వచనం, అట్టి వారి ఆకారము ఎలాగైందమ్మా? బొగ్గు కంటే నలుపాయను. అంటే ఇప్పుడు మేలిమి బంగారంతో పోల్చదగిన సియోను ప్రియకుమారులు ఇప్పుడు ఎలాగైపోయారట? మెరుగుపోయింది, తలుకుమనేది పోయింది, నగిషీతనం పోయింది. అయ్యి బాబా, ఇక్కడ ఏమంటారు? వీళ్ళు ఎవరబ్బా అంటే బొగ్గులాగా అయ్యారట. ఎట్లాగా చెప్పండి? బొగ్గు బాగుంటుందా అంటే ఇప్పుడు బొగ్గును కూడా మన వాళ్ళు ఏమంటారు? బ్లాక్ గోల్డ్ అట. బ్లాక్ గోల్డ్ ఏమో నాకు అర్థం కావట్లే. తర్వాత ఇంకేమంటున్నాడు అక్కడ? ఏమండి, ఇప్పుడు వారిని వీధిలో చూచువారు వారిని గుర్తు పట్టజాలరు. అంటే ఆ మనుషులేనా వీళ్ళు? అలేనా? మేలిం బంగారమేనా వీళ్ళు? ఆ తెల్లగా ఉండేవారు వీళ్ళేనా? హిమములాగా కనిపించేవారు వీళ్ళేనా? ఆ ఎర్ర కలర్లో ఉండేవాళ్ళు. అంటే ఒక విధంగా ఇలా ముట్టుకుంటే కందిపోయినట్టు ఉండేవాళ్ళం మనం. దేవుల్లో ఉంటే ఆ భాగ్యం ఉందబ్బా. ఎవడెవడో రకరకాలుగా మాట్లాడితే మనం ఏం చల్లించాం, దేవుడు చూసుకుంటాడులేనే. కావాలని మన కయ్యానికి వెళ్తే ఎక్కడో తేడా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి ఇంకేమన్నారు? వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది. అంటే ఇప్పుడు ఎలాగొన్నారు? సియోను ప్రియకుమారులు ఇప్పుడు ఎలాగొన్నారు? అస్థిపంజరాల్లాగా లేరా? ఉన్నారా? అస్థిపంజరాల్లాగా. అంటే ఎవరిని చూసినా బరువు ఉండట్లేదు, ఎవరిని చూసినా కొంచెం గుండుగా ఉండాల్సింది అలా ఉండట్లేదు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఎప్పుడు ఊరికే ఉపవాసం 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 కాదండి. నేను చెప్తున్నా, తినాల్సినప్పుడు తినాలి. మీరు యేసు ప్రభుకి నువ్వు పెళ్లి కూతురులాగా తయారవ్వాలట. ఎలాగా? మరీ ఇలాగ అంటుకుపోయేదట్టు ఎండిపోయేదట్టు బైబిల్ ఒప్పుకోవట్లే. చాలా ప్రత్యేకం. మీరు 19వ అధ్యాయం చదువు చూడండి, ప్రకటన గ్రంథం. చాలామంది దీని మీద కొంచెం ఆలోచన చేసి ఎట్లా చెప్తారు కానీ, అయితే వారి చర్మము ఏమైందట? ఎముకలకు అంటుకొని ఉన్నది, అది ఎండి కర్ర వంటి దాయను. ఏది? సియోను ప్రియ కుమారులు బంగారంలో అంటోళ్ళు ఎర్ర
ఎర్రగా ఉండేవారు, ముట్టుకుంటే కందిపోయేటట్టు ఉండేవాళ్ళు. ఎలా బతికారా మీరు, ఎలా బతికారా? ఇప్పుడు ఏమైనాయి? ఓడలో బళ్ళు అయినాయి. అసలు మనలాంటి వాళ్ళు ప్రభువులోకి వచ్చాక గొప్పలుగా అవి అలా బతకడం పోయి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా శనిగొట్టోళ్ళలాగా ఉంటావేంటయ్యా? ప్రభువులోకి వచ్చాక ఏంటి ఇలాగ అయిపోయావేటి? ఏంటి ప్రభువులోకి వచ్చా కూడా నాకు ఎప్పుడు చూసినా అన్ని కష్టాలే బాబు అని. నేను అంటాను, కష్టాలన్నీ ఆయన ఈపు మీద పడేసేయండి. 1:29 ఆయన మోసుకుపోతాను అంటున్నాడు యోహాను సువార్తలో. మీరు మందిరానికి వచ్చిన తర్వాత మీరు వేరుగా ఉండాలబ్బా. ఇక్కడ అన్నిటికంటే ప్రత్యేకంగా ఇప్పుడు ఇంకొకటి చూడండి అమ్మ, ఏమంటున్నాడు అక్కడ, ఇది ఇక్కడ వరకు చదివితే సియోను కుమారులు, సియోను కుమార్తెలు అని. అంటే రాబోయే రోజుల్లో సంఘానికి ఎవరు ముఖ్యం? యవనస్తులు. యవనస్తులు చెప్పరేటబ్బా. యవనస్తులు రాబోయే రోజుల్లో మీది. మా టైం వచ్చినప్పుడు మేము వెళ్ళిపోతాం, ఉంటామేంటి? ఉంటామన్నా కూడా ప్రభువురా వచ్చేరా అంటాడు, లక్కుపోతాడు ఆయన, వెళ్ళిపోతాం. మరి ఉన్న యవనస్తులు ఇలా ఎండిపోయినట్టు ఎడితే ఎలాగా? మీలో ఒక్కొక్కడు బైబిల్ గ్రంథంలో దాన్ని పట్టుకొని బ్రతికిన మిషనరీస్ ఉంటారు, వాళ్ళ చరిత్రలు చదవండి. రాజు ఒక్కొక్కసారి ఇక్కడ చెబుతూ ఉంటాడు ఏది మిషనరీస్ గురించి. ఏడవనే రోజు ఉండదు. మొన్న వారం కూడా చెప్పాడు, ఒక మిషనరీ ఒక ఐలాండ్ కాదే ఎక్కడ ఫ్రాన్సా అట్లాంటి దేశానికి వెళ్ళి వాకింగ్ చెప్పడానికి వెళ్తే అక్కడ మనుషులు తినేసేవారట మనుషులే. ఆ సేవకుడు ఎంతో కష్టపడ్డాడు, ఎన్నో చేశాడు. చివరికి ఒక ఐలాండ్ నుంచి ఇంకో ఐలాండ్కి వెళ్తే అక్కడ వాళ్ళు బాణం వేసి చంపేసి కూరలు తినేశారు. అసలు సమాధే లేదు ఆయనకి. చూడండి, ఆలోచన చేయండి. మీరు ప్రభువు కోసం నేను అంటాను అమ్మ, పిల్లలు పాడవడానికి మెయిన్ కారకులు ఎవరంటే, నేను సెల్ ఫోన్లు ఆ ఫోన్లు ఏమన్నా అన్నాం, అమ్మా బాబులే. అమ్మా బాబులు కంట్రోల్ చెయ్యకపోతే రాబోయే రోజుల్లో నగరునకు చెక్కబడిన మూల చెప్పండి అక్కడ ఉండవలసిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే ఇగో ఎండిపోయి బొగ్గు ఏదో కొంచెం ఆర్టిఫిషియల్గా పెయింట్ వేసుకొని ముఖానికి ఏదో కొంచెం కలర్ వేసి బిల్డప్ కొడుతున్నాం, కానీ లేదు, ఎండిపోయినట్టు అయిపోయారు. ఎవరిని చూసినా కూడా కదిపితే ఏం రావట్లే, బైబిల్కి సంబంధమైన విషయాలు రావట్లే. మా మేడం గారు కూడా ఇప్పుడు అంటారు, మిమ్మల్ని ఎందుకు అడగడం లే, ఇటు అడుగుతాను అంటది ఆవిడ. చీప్ అయిపోతున్నాం, జాగ్రత్త. ఇక్కడ చూడండి సార్, ఇంకేమంటున్నారు, వీళ్ళు ఎలాగున్నారా సరే. ఇంకొకటి, ఆ రోజుల్లో బంగారంలాగా ఉండవలసిన ఏమండి తల్లిదండ్రులు వాళ్ళు ఎలాగున్నారంటే వాళ్ళ గురించి రాశాడు. చూడు సార్, 3వ వచనం చదవండి అమ్మ, ఏమని రాశాడు అక్కడ? లేదు అమ్మ, ఇది చదవండి ముందు, 10వ వచనం చదవండి. వాత్సల్యము గల స్త్రీ చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. ఏమైపోయినాయి అంటే ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని వాళ్ళే తరుక్కుని తింటున్నారట. బైబిల్లో ఎక్కడో 3 చోట్ల ఇలాంటి విషయాలు చదువుతాం. 3 చోట్ల సొలొమోను గారి దగ్గర ఫస్ట్ కేసు వస్తుంది కదా, అందులో ఏమంటారు, నిన్న ఏమండి ఇదిగో ఇలాగ మేము చేసాం, ఇప్పుడు చూడండి ఇలాగ అంటున్నారు. ఇట్లాంటివి వస్తాయి. కొంచెం మీరు ఆలోచన చేయండి. ఎవరండి వీళ్ళు? ఈ స్త్రీలు ఎవరు? ఆ అమ్మలు ఎవరు? వాత్సల్యత కలిగిన వాళ్ళు. వాత్సల్యత అంటే ఏంటమ్మా? జాలి, దయ, కరుణం. అవి ఉండే అమ్మ ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే, ఆ జాలి ఏమైపోయిందో తెలియదు, కన్న మమకారం ఏమైందో తెలియదు, ఆ ప్రేమ ఏమైందో తెలియదు. అంటే ఎంత కఠోర. వాళ్ళని ఎలా రాశాడంటే 3వ వచనంలో, నక్కలైన చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును. నక్కలు వాళ్ళ పిల్లలకి ఎప్పుడో ఒకసారి ఆహారం దొరుకుతాయి, అయినా కూడా వాటి పిల్లలకి ఏం చేస్తాయట? పాలిచ్చి పెంచుతాయి. కానీ నా జనులు కుమారి ఎవరమ్మా? ఎడారిలోని ఉష్ణపక్షి. ఉష్ణపక్షి అంటే ఏంటి? ఆస్ట్రిచ్ ఉంటుంది చూడండి, అది గుడ్లు పెట్టేస్తుంది. కానీ అసలు దాన్ని పొదగాలని బుద్ధి రాదట దానికి. అదొక రకం. శత్రువు పరిగెట్టుకుని వచ్చిందనుకో, గబగబా వెళ్ళి తలకాయ ఇసుకలో ఇలా పెట్టేసుకుంటుందట. అది అనుకుని కాపాడబడ్డాను అనుకుంటుందట. అదో తింగర ముఖం. అది అర్థమైందా? మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు అమ్మ, జాలి కలిగిన తల్లి, జాలి కలిగిన పెద్దవాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు బంగారంలాగా ఉండవలసింది పోయి
తెల్లగా సుకుమారంగా, ఎంత చక్కటి మాటలు రాశాడు. ఎలాగా? పగడము కంటే ఎర్రని వారిగా, తర్వాత దేహకాంతి నీలం కలర్లో ఉండి హై లెవెల్లో ఉండవలసిన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని బాయిల్ చేస్తున్నారట. బాయిల్ అంటే తెలుసు కదా, బాయిల్ వండేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుద్దో నేనంటాను. ఇదంతా కారణం ఏంటో తెలుసమ్మా? ఒక మాట చెప్తాను. ఒకటి, నేను యవ్వనస్తుల గురించి చెప్పాను. రెండవది పేరెంట్స్ జాగ్రత్త. తల్లిదండ్రులు సరిగ్గా లేకపోతే ఏ తండ్రి చెత్తగాడిగా ఉంటాడో ఆ ఇల్లు పాడైపోద్ది. ఆ ఇల్లు బాగుపడడానికి ఛానల్ రాదు. ఏదో డబ్బుతో మసాలా చేసినట్టు ఏదో చుట్టూ ఏదో పెడతా కానీ అంగట్లో అన్నీ ఉన్న దరిద్రం ఇంట్లో ఒకటి ఉంటుంది కాబట్టి ఇక బాగుపడదు. కానీ ఎప్పుడైనా నువ్వు బాగుపడాలంటే ఇది కావాలి, బైబిల్ కావాలి. ఎవరు కావాలి? ఇంకో మాట చెప్తాను ఇందులో. ఇది ఇలా జరగడానికి 13వ వచనం చదవండి అమ్మా. 4వ అధ్యాయం 13వ వచనంలో, దానిలో నీతిమంతుల రక్తమును ఓడ్చిన దాని ప్రవక్తల పాపములను బట్టి దాని యాజకుల దోషమును బట్టి జనులు వీధులలో అందుల వలె. ఇది ఒక పెద్ద ప్రాబ్లం వచ్చిందమ్మా. ఇంకొకటి మాట ఏమనండి, అసలు ఇప్పుడు వాక్యాలు చెప్తారు చూడండి, ఎవరిక్కడ? ప్రవక్తలు, ఇంకెవరమ్మా? యాజకులు. వీళ్ళు చేసిన అన్యాయం ఇంత అంత కాదు. వీళ్ళు అన్యాయంగా నీతిమంతులను చంపేశారు. వీళ్ళు ఎవరిని చంపేశారు? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు రాబోయే రోజుల్లో క్రైస్తవ సేవకుల్లో కూడా సైతాను కూడా కొందరిని సేవకులుగా ఏర్పాటు చేసిందని బైబిల్లో ఉంది. వాళ్ళు ఆడి పగట రెఫరెన్స్ చెప్పాము. అది వాళ్ళు వెలుగుదూత వేషము వేసుకొని వాళ్ళు కూడా బైబిల్ పట్టుకొని వాళ్ళు తిరుగుతున్నారు. ఇదిగో ఈ రోజుల్లో, అంటే నేను బైబిల్ కాలేజీ చదివిన రోజుల్లో కొంతమంది చదివేవారు. వాళ్ళు యాక్చువల్లీ బైబిల్ కాలేజీ ఏదో చర్చి అదేమి లేదు, వాళ్ళకి బైబిల్ గురించి తెలుసుకోవడానికి వచ్చాము అంటారు. అయితే వాళ్ళకి సంఘాలతో ఉండదు. ఇప్పుడు కొన్ని పార్టీలు వాళ్ళు బైబిల్ కాలేజీల్లో ఏం చెబుతున్నారో, ఏం జరుగుతుందో అది తెలుసుకోవాలి, వచ్చి మీరు ఆ బైబిల్కి వ్యతిరేకంగా మీరు మాట్లాడేవారు కావాలని అట్లా తరబీదు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు. అప్పట్లో కూడా నేను చూశాను. అయితే ఏమండి, వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి మారు మనసు, వాళ్ళకి రక్షణ, వాళ్ళు దైవికంగా ప్రభు బలు తీసుకోవడం ఇవి ఉండవు. ఒకవేళ అలాటాట్లో కూడా చెయ్యి పెట్టినా ఏమో బైబిల్ అయితే చెప్తుంది. చదువమ్మా, రెఫరెన్స్ చెప్పండి ఒకసారి. తిమోతీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 2వ కొరింథీ 11వ అధ్యాయము. చదవండి అమ్మ ఒకసారి. 14-15 వచనాలు చదవండి. ఇది ఆశ్చర్యము కాదు, ఆశ్చర్యము కాలదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించి. ఏ వేషం వేశారట? నీతి పరిచారకుల వేషం. అమ్మ ఇప్పుడు సేవకుల్లో కూడా అమ్మ ఇలా వినండి అమ్మ, పెద్ద పెద్ద సేవకులు ఎలా చేస్తున్నారు. వాళ్ళ మోటివేషన్ ఏంటో నాకు అంతగా తెలియదు. దేవుడు వాళ్ళని నిజంగా స్థాపిస్తే, నిజంగా సేవకులుగా పెడితే ఆశీర్వాదమే. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ చివరి రోజులు వచ్చేటప్పటికి నిజంగా సేవ చేసే వాళ్ళని చంపేస్తున్నారు. మొన్న పగడాల గారిని చంపేశారా లేకపోతే యాక్సిడెంట్ అయ్యిందా? మరీ విచిత్రంగా తర్వాత నిన్న మొన్న కూడా ఒక ఆయన అంటున్నాడు, యాక్సిడెంట్లో చచ్చిపోతే మమ్మల్ని అడుగుతున్నారట. సాగుగొట్టింది మీరే అనేది లోకమంతా చెబుతుందిగా. వెనకాల ఉన్నారు, బయటికి రాలేదు. కానీ ప్రభు అంత ఈజీగా వదిలిపెట్టడే, మొత్తం నారదీసినట్టు తెలాగుతాడు కదా చూడు. కానీ ఒక్క విషయం ఇక్కడ ఇలా జరిగింది. అమెరికాలో మొన్న ఒక ఆయన ఏం చేశారు, అక్కడ ఏమీ లేదండి. ఈ చివరి రోజుల్లో మేము మగాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటాం, ఆడోళ్ళు పెళ్లి చేసుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టుగా మేము ఉంటాం, పెళ్ళే వద్దు పిల్లలకు అంటాం. ఈ టైపు తయారయ్యారు ఇప్పుడు. దీనికి మద్దతుగా వెనక పెద్దవాళ్ళు ఉంటున్నారు. అప్పుడు ఏం చేశారు, అతడు దానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు అమెరికాలో అందరూ చూస్తూ ఉండగా కాల్చి చంపేశారు. అర్థం చేసుకోండి. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు సైతాను వాడే వెలుగుదూత వేషం వేసుకొని వాడు ఏం చేస్తున్నాడట, ఏమండి, వాడికి బైబిల్ పట్టుకొని సేవ చేయాలని చెప్పి వాడు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు యేసు ప్రభుతో వాదించేటప్పుడు నువ్వు వచ్చి నాకు దండం పెడితే నీకు ఈ లోక రాజ్యాలన్నీ ఇచ్చేస్తానన్నాడు. ఆడొక రకంగా బైబిల్ని అట్లా పట్టుకొని వచ్చాడు.
ఇప్పుడు వాదనలు, ఇట్లాంటి ప్రతివాదనలు ఇవన్నిటికీ దూరం అవుతేనే కానీ లాభం లేదండి. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఎవరి వల్ల ఇప్పుడు తల్లులు పాడైపోయారు, తండ్రులు పాడైపోయారు, ఎవరి వల్ల పసిపిల్లలు కూర వండేసుకుంటున్నారు, ఎవరి వల్ల ఏమండి యవనస్తులు అంటుకుపోయారట, ఎండిపోయిన కర్రలాగా మారిపోయారట. మీకు ఒక మాట చెప్పనా, వీళ్ళు ఎలాగున్నారు అంటేనండి అమ్మ 6వ వచనంలో మీరు చదివితే, నా జనులు కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికం. సొదొమ పాపం ఎలాంటిది? ఆ రోజుల్లో ఎలా ఉండేది? మరీ ఘోరం కదా. అంటే ఇప్పుడు నేను చెప్పాను చూసారా, ఏదైతే జరగకూడదో అలాంటివన్నీ జరిగినాయి అప్పట్లో. అలాంటివి ఇప్పుడు ప్రస్తుతం భూమి మీద జరుగుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి చెడు జరుగుతున్నప్పుడు నిజమైన సేవకులకు కష్టం. అర్థమైందా? మంచి సేవ చేసే వాళ్ళని ఉండనివ్వరు. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఒకవేళ ఉండాలి అంటే ఈ దేవుడు వారి విషయంలో చర్య తీసుకుంటేనే తప్ప వాళ్ళు ఉండలేరు. ఇక్కడ డూప్లికేటు సేవకులు, మోసపూరితమైన సేవకులు, యాజకులు నీతిమంతులను పొట్టను పెట్టుకున్నారు. వాళ్ళ రక్తం ఓ పక్కన అక్కడ సాక్ష్యంగా నిలబడింది. అప్పుడు దేవుడు అంటున్నాడు లాభం లేదు. ఇక వాళ్ళ గురించి ఇప్పుడు వీళ్ళు ఇలా చేసిన తర్వాత అప్పుడు మిగిలిన వాళ్ళందరి మీదకి దేవుడు ఏం చేశాడు? ఆయన కోపాన్ని ప్రదర్శించాడు. అర్థమవుతుందా? సేవకులు సరిగ్గా వాక్యాలు చెప్పట్లేదమ్మా. రాబోయే రోజుల్లో వాక్యాలు చెప్తుంటే అందరూ ఏమంటారు తెలుసా? సార్ ఈరోజు ఇంతకుముందు మేము వినేవాళ్ళం, ఇప్పుడు కూడా వింటున్నా. పెళ్లి కార్యక్రమం జరుగుద్ది అనుకో, అన్నిటికీ బాగానే ఉంటుంది. మధ్యలో గ్లాస్ ఇచ్చేవాడు, మధ్యలో జ్యూస్ ఇచ్చేవాడు. అయ్యి బాబా అసలు ఏ లడావిడి మామూలుగా ఉండదు, పైన పటారమే కదా. 20 పాటలు పాడినా పాడవచ్చు అంటారు. కానీ వాక్యం చెప్పేటోడు, సార్ అమ్మాయి వచ్చేసింది, అది చేత ఒక 5 నిమిషాలు వాక్యం చెప్పండి. ఎన్ని నిమిషాలట? 5 నిమిషాలకి మళ్ళీ వీళ్ళ ముఖాలకి ఇదంతా పాస్టర్ గారు పడిగాపులు పడి చెయ్యాలి. కాకపోతే సిగ్గు లేకుండా 5 నిమిషాలే వాక్యం చెప్పేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఏం చేయమంటారండి అని అనొచ్చు. ఏమో తేడా వచ్చేసింది. ఇప్పుడు సేవకులే మనుషుల్ని చంపేస్తున్నారు. ఎవరినే అంటే ఎట్లాంటి సేవకులు అనుకుంటున్నారు? సైతాను వెలుగుదూత వేషం వేసుకొని వాడి కింద తర్బీదయ్యి వాడి చేతుల్లో తయారయ్యి అప్పుడు వాడు వాదిస్తాడు. చూడండి, బైబిల్ కరెక్ట్ కాదు అంటాడు. ఎందుకని మీరు ఎవరైనా అంటే నేను చదువుకున్నా, బైబిల్ చదువుకున్నా. వాడు ముఖం వాడు డూప్లికేట్ వాడు. ఇక నేను చెప్తున్నాను వినండి. మొన్న కాకుండా మన ఎవరో జోసెఫ్ అనేవాడు ఎవడో నేను పాస్టర్ అని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు? నేను పాస్టర్ని కాదని రాశాడు. చాలామంది వస్తారు ఇలాగా, ఏదో 1-2 పేర్లు మనకేదో తెలిసి ఉండొచ్చు, కానీ రాబోయే రోజులు అందుకే నేనేమంటానంటే దేవుని మందిరములో నాటబడిన ఎలాగా వినండి అయ్యా గట్టిగా. ఇప్పుడు ఇక్కడికి వస్తాడు వాడు ఎవడో పీడి సుందర్రావు గారికి లింక్, పీడి సుందర్రావు గారికి ఇక్కడి నుంచి పోస్టులు చేస్తాడట. ఇక్కడ ఎంత కష్టపడి వాక్యం చెప్తే ఇంకొకటి వచ్చి అంటాడు మేము కల్వరి అంటారు, పోతారు. అలాగ కాదు, నీకు అంత అలాగనుకుంటే అక్కడికే పో. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ మందిరం గురించి సతీష్ కుమార్ గారు సాక్ష్యం చెప్పడు, ఉత్తరవాది కాదు. అర్థమవుతుందా? నీకేమో కుదరినప్పుడు మాత్రం చేతిలో ఏమీ లేనప్పుడు నీ కుటుంబం నీ పిల్లలు ఇక్కడికి వస్తారు. ఏదైనా ఉంటే కనుక పరిగెట్టుకొని అక్కడ అడావిడిగా వెళ్తాను. నేను అంటాను అక్కడికే పో. ఇక్కడ ఉండే వాళ్ళకి నేను ఉత్తరవాదిని. మీకు అర్థమవుతుందా? అది కాక ఏం చేస్తారు? మేము అక్కడికి వెళ్తున్నాం, అయ్యగారు ఇంటికి వెళ్తాం, శ్యామకిషోర్ అయ్యగారు, ఇంకొకరు ఎక్కడికన్నా బాగుండే. ఒక్కటి మాత్రం నేను చెప్తాను, చివరి రోజుల్లో ఉంటున్నాం, జాగ్రత్త. పిల్లలు ఇలాగ అవ్వడానికి కారణం మీరు చూడండి, ఆ పిల్లల్ని బాయిల్ చేసేసుకొని వాళ్ళు వండేసుకుంటున్నారని ఒక మాట. తర్వాత ఇంకొక మాట చెప్పనా, వీళ్ళు దేవుని దగ్గరికి రావడం పోయి ఎక్కడికి వెళ్ళారో తెలుసా? పక్కనున్న దేశాల వైపు వెళ్ళి సహాయం కోరుతున్నారు. ఇప్పుడు చాలామంది పాస్టర్స్, ఇదో నేను ఇలాగ అన్నాను కానీ రేపు ఈ వాక్యం విన్న వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది, ఈడెవడో కానీ అంటే ఇప్పుడు అట్లా అలాగా మాట. ఇప్పుడు ఎక్కువగా సేవకులు చూడండి, ఓ మంచి సేవకుని మనం పిలుద్దాం అనేది లేదు. ఇప్పుడు ఏదైనా కార్యక్రమం వెంటనే లీడర్ గారిని పిలవాలి. ఎవరిని? సేవకులు చివరి రోజుల్లో రాజకీయాలకి వెళ్ళిపోతారు. చాలామంది రాజకీయ నాయకులు వెనకాలే తిరుగుతారు. ఏమంటే ఆ రాజకీయ నాయకుడు ఏ ఎండక గొడుగేసుకొని తిరిగేవాడు. ఇక్కడికి వస్తే యేసు ప్రభు గురించి మాట్లాడతాడు. ఇంకో చోటకైతే ఏమో వాళ్ళ అధికారాన్ని బట్టి దేవుడు వాళ్ళని దీవించుగాక.
కానీ వీళ్ళు ఇంత జరిగిన తర్వాత కూడా దేవుని వైపు రాకుండా పోవడం వల్ల బంగారం బొగ్గు అయిందట. ఏమైందండి? ఏమైంది? వాళ్ళు ఎలాగైపోయారు అనుకుంటున్నారు? వాళ్ళు ఒక విధంగా చెప్పాలి అని అంటే, అమ్మ దీని అంతటికి కారణం సరిగ్గా సేవకుడు లేకపోవడం. నేను ఇంకో మాట అన్నానని ఏమనుకోకండి. ఎంత దూరం నుంచి అయినా ఏమండి, ఇప్పుడు సతీష్ అయ్య గారి దగ్గరికి రైల్లో వస్తారట, ఎక్కడ గొప్ప సేవకుడైనా గుర్తింపు ఉంది, మంచిదే. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఆయనే ఉత్తరవాది, ఇక్కడున్న వాళ్ళకి నాకు ఇచ్చాడు ఈ భాగ్యం. అర్థమైందా? ఇప్పుడు జరిగిందంతా దేవునికి కోపం రావడానికి కారణం ఏంటి? సేవకులు చేసిన పని బాగోలేదు, యాజకులు చేసిన పని బాగోలేదు, అమ్మ బాబులు వాళ్ళు చేసిన పని బాగోలేదు, పిల్లల్ని వండేసుకోవడం. అంత జాలి కలిగిన వాళ్ళు కఠినమైన ఉష్ణపక్షిలాగా నక్కైనా బెటర్ మీ మీద అన్నట్టుగా అక్కడ వచ్చేసిందే. ఏంటండి జాలి దయ పోయి కఠినంగా మాట్లాడుతూ మేము చేసిన పని బాగానే ఉంది అన్నట్టున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వీళ్ళని నాశనపరచడానికి ఒక్కటే కారణం పాపం. ఏదమ్మా చెప్పండి? ఇగో మీ దగ్గర ఈ పత్రిక ఉందా? ఈ పత్రిక ఉందా? ప్లాస్టిక్ పేపరు. నేను ఊరికే చేయలే. చాలామంది నన్ను ఇది ఎందుకండి అన్నారు. కానీ ఇప్పుడు పేపర్ దొరకడమే కష్టం. అంత ఖర్చుతోటి ప్లాస్టిక్ పేపర్ ఎందుకు చేశానంటే, ఇంతవరకు మీరు ఎక్కడైనా ప్లాస్టిక్ పత్రికలు చూసారా? ప్లాస్టిక్ బుక్కులు చూసారా? కానీ నాకు ఒక అదృష్టం, ఇవన్నీ నేను చేశాను. ఈ మధ్యకాలంలో నాకు బైబిల్ దొరికింది. ఆ బైబిల్ ప్లాస్టిక్ బైబిల్, పేపర్లన్నీ ప్లాస్టిక్. చాలా సంతోషమైంది. దేవుడా, ఎప్పుడో నాకు ఈ ఆలోచన పుట్టి ఇలా చేశాను. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బైబిల్ కూడా వచ్చింది, ఎంతో సంతోషం. కానీ మీరు ఇది చదివి చూడండి, ఎన్నో ప్రత్యేకతలు. చాలా కష్టపడితేనే ఇవి వస్తాయి ఐడియా. ఇక ఇందులో నేను రాశాను, పాపం తీసివేయడానికి యేసు ప్రభు లోకానికి ఎలా వచ్చాడో. నేను కొన్ని పాయింట్లు చెప్తాను. ఒకవేళ మన జీవితంలో సుకుమారంగా పోవడానికి, అందంగా ఉండకపోవడానికి, ఏమండి అక్కడ బంగారులాగా నగిషిగా ఉండడానికి, మెరుగుపెట్టబడిన బంగారులాగా ఉండడానికి, ఇవన్నీ ఉండడానికి దేవుని దయే, ఆయన ప్రత్యేకతే. ఇప్పుడు ఆయనే మనకు వద్దనుకుని నేను బంగారంలాగా ఉండగలుగుతానా? ఉంటానమ్మా? దేవుడు నాకు వద్దు, వేసిన యాశాలే వేస్తాను, నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను. ఇప్పుడు వీళ్ళు ఏమండి సొదొమ కంటే డేంజర్గా ఉన్నారట. ఎట్లాగమ్మా? సొదొమలో ఎంత ప్రమాదం జరిగిందో అదే మీరు ఎప్పుడైనా చూడండి. సొదొమ గుమారాలను దేవుడు ఎన్ని రోజులు తగలెట్టాడు? ఎన్ని రోజులు? రాత్రి అబ్రహాం గారు ప్రార్థన చేశాడు, ఇంటికి వెళ్ళాడు, తెల్లారైటోళ్ళకి కాలిపోయాడు. ఒక్క రోజులో క్లియర్ అయిపోయింది. కానీ వీళ్ళకి అలా కాదు, ఈ శిక్ష అలా కాదు, కొన్ని సంవత్సరాలు పట్టింది. యెరూషలేమును ముట్టడి చేయడానికి టైటస్ గారి కాలమో అట్లాగే ఇంకా ఇలాంటి కొన్ని లెక్కలు ఉన్నాయి, సంవత్సరాలు పట్టినాయి. తీరా లోపలికి వచ్చాక మామూలుగా కాదు, ఎంత ఘోరంగా అంటే ఆఖరికి వాళ్ళ వలన వీళ్ళంతా బిగుసుకుపోయారు. వీళ్ళల్లో పాపం ఉంది, వేరే మనిషి దగ్గరికి వెళ్తున్నారు, కానీ వెళ్ళాల్సిన యేసయ్య దగ్గరికి రావట్లే. రాబోయే రోజుల్లో నీతిమంతులను చంపుకొని ఈ దేశం ఏం బాగుపడుతుంది? నీతిమంతులు కీడు చేస్తున్న కుటుంబం ఏం బాగుపడుతుంది? దేవుని ఉగ్రత, దేవుని కోపం, దేవుని యొక్క తీర్పు రాబోతుంది. అది దేశమే కానీ, వంశమే కానీ, ప్రాంతమే కానీ వాళ్ళ మీదకి ఇది రాబోతుంది. రీజన్ ఏమిటి అని అంటే, పశ్చాత్తాపడతావేమో అని 22వ వచనంలో అదే రాశాడు. 4లో ఏదో ఒక ఛాన్స్ ఇచ్చాడు, మారతావేమో అని. కానీ మారకపోతే మనిషికి మాత్రం చాలా, మన ఇళ్ళల్లో కొన్ని చోట్ల చూడండి, ఎరుకో గోట కట్టినోడు ఏమవుతాడు? చచ్చిపోతాడు అని ఉంది. ఎలా చచ్చిపోతాడు? నేను కడతాను కదా అని కట్టాడు ఒకడు. ఆ దెబ్బతో ఆడిపోయాడు. అర్థమైందా? అంటే దేవుడు ఒక మాట అన్నాడంటే దాన్ని నువ్వు నేను ఏదో సరదాగా అంటే కాదు. ఆ వాక్య ప్రకారంగా మన బతుకు మార్చుకోవాలి. నేను క్లోజ్ చేయడానికి ముందుగా చూడండి, ఒకవేళ మనిషి జీవితంలో దేవుడు లేకుండా పాపమే గనుక మనిషిలో ఉందనుకో, అప్పుడు వాడి జీవితం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఒక్కొక్క పాయింట్ చెప్తాను చూడండి. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, బైబిల్ వాక్యాలు చెప్తున్నాయి, పాపం వలన వచ్చే ప్రతిఫలం ఏమిటి అంటే, అది వినండి అమ్మా, ఏదో ఒక్కడితో అయిపోతో లేదు. అది ఇప్పుడు పాపానికి నేను తావిచ్చి
దాన్ని ఏదో నేను ఎవరికి కాకుండా నాకు మాత్రమే అంటే కాదు, అది ఒక్కడితో కాదు. ఒక్క ఆకాను తప్పు చేయడం వల్ల ఎవరు పోయారు? ఒక్కడితో అయిపోయిందా? దేవుడే వచ్చాను, నేను మీతో రాను అన్నాడు దేవుడు. యెహోషువతో చెప్తే నేను రాను మీతోటి అంటే, ఏమైంది ప్రభు, ఇన్ని దేశాలు కొట్టుకొని వచ్చాం, ఇన్ని ప్రాంతాలు మేము జయంతో వచ్చామంటే ఈ చిన్న పట్టణం మీదకి మేము వెళ్ళకపోతున్నాం ఏంటంటే మీలో పాపం చేసినోడు ఉన్నాడు అన్నారు. నిజంగానండి, ఆడు ఎవరినో పట్టుకోవడానికి ఎంత ట్రై చేశాడు, అది బయట పడితేనే కానీ నేను మీకు కూడా రాను అన్నాడు దేవుడు. అంటే దేవునికి నచ్చంది ఏంటంటే పాపం. నువ్వు చేసే పనులు ఉంటున్నాయి చూడమ్మా, నీ స్వార్థం కోసమో ఇంకొకరు పిల్లల స్వార్థం కోసమో ఏవో కొన్ని చేస్తావు చూడు, దానివల్ల మనకు ఇబ్బంది జరగబోతుంది. అది ఒక్కడితో పోతే పర్వాలేదు, మొత్తం ఆకాను వల్ల ఇశ్రాయేలీల్లో ఎందరో చచ్చిపోయారు. ఎట్టకేకలకి వాడు దొరికాడు అనుకో, దొరికిన తర్వాత అతని మనుషుల్ని అందరినీ తీసుకెళ్ళి తగలెట్టారు, అది వేరే సంగతి. కానీ నేను అంటున్నా, ఇప్పుడు ఒక్క వ్యక్తి చేసిన పాపం వలన, అంటే పాపానికి పరిహారం యేసు ప్రభు తప్ప వేరే ఛానల్ ఉండదు. నువ్వు అనుకుంటున్నా నేను ఎంత చేసినా నాకు అంత లెవెల్ ఉంది, ఈ లెవెల్ ఉంది, ఎన్ని లెవెల్లన్నా ఉండే, నీ వల్ల నీ ఒక్కడితో పోతే పర్వాలేదు, కానీ అక్కడ జాతులు పోతున్నాయి, వంశాలు పోతున్నాయి, కుటుంబాలు పోతున్నాయి. రే ఒక్క శనుగొట్టోడు వల్ల. అందుకే దేశమా నీలో అయోగ్యుడు రాజుగా ఉన్నా అధికారిగా ఉన్నా ఆ దేశానికి శాపం అంటున్నాడు. ఎవడు పడతాడు అన్ని కూని కోరిపళ్ళు చేసి ఒకటి లీడర్ అవుతే ఆడికి మనం ఎంతో నమస్కారాలు కొట్టాలి. ఒక్క నీతిమంతుడు ఎక్కడ ఎడుతున్నాడు అంటే, నీతిమంతుడికి ఎవడైనా ఛాన్స్ ఇస్తే కదా. నీతిమంతులు చంపేశారు ఇక్కడ, నీతిమంతులు చంపేసి పైకి మాత్రం ఎవరికి తెలియదు, మేము ఏం చేసినా పర్లేదు, ఎందుకంటే నీకు తీర్పు తీర్చేవాడు ఎవడున్నాడు అనుకుంటున్నా. మాలాటోలో చిన్న తప్పు చేస్తే బోల్డ్ కేసులెట్టి ఇరికిచ్చి సావగొడుతున్నావు, నువ్వు అనేక మందిని మింగుతున్నావు, అనేక మందిని చంపుతున్నావు, నీకు అధికారం ఉందని అనేక మందిని పొట్టను పెట్టుకుంటున్నావు. ఆ మాత్రం దేవుడు చూడలేదని అనుకోకు. నీ వల్ల దేశం అడుక్కు తినడానికి కారణం నువ్వే. ఈ దేశం పాడవ్వాలంటే పాడవడానికి రీజన్ నువ్వే, నీ వల్లే జరుగుతుంది. అట్లాగే సేవకులు కూడా వెళ్ళి అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కునేటట్టుగా ఈరోజు మమ్మల్ని, నేను ఒక ఆయన పిలవకపోతే ఆడికి ఒళ్ళు మండిపోతుంది. నన్ను పిలవడా మీ చర్చి పాస్టరు అన్నాడు. ఫుల్లు తాగుతాడు, ఆడికో 2 కుటుంబాలు ఏడుతాయి అని నేను పిలవాలి. ఎట్ట మారిపోయిందో చూడు సార్. ఇట్లాంటి భయంకరమైనవి జరుగుతూ ఉండగా వీటిల్లో నుండి మనిషి పశ్చాత్తాపడతాడేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ అవ్వట్లేదు. అవ్వకపోతే ఈ పాపం ఏం చేస్తుందట, ఒక్కొక్క పాయింట్ చెప్తాను. నెంబర్ 1, అది పొంచి ఉంటుందట. 4వ అధ్యాయం 7వ వచనం ఆదికాండంలో చదువుతాం. ఏ టైం దొరికినా నిన్ను ఏలడానికి, నిన్ను సర్వనాశనం చేయడానికి అది నీ దగ్గరికి రావడానికి ట్రై చేస్తుందట. పొంచి ఉండడం అంటే ఏది? చెప్పి రాదు. ఆదమర్శ ఉన్నప్పుడు లోపలికి వచ్చేసి నిన్ను మొత్తం సర్వనాశనం చేసే వరకు అది ఊరుకోదట. అది పాపం. ఒకవేళ ఇల్లు ఖాళీ చేస్తావు, ఇక్కడ తప్పు చేస్తావు, వేరే చోటకి వెళతావు, అక్కడికి వెళతావు, అక్కడికి కూడా అది వచ్చేస్తుందట. రాజన్న గారు ఒకసారి చెప్పలేదా మనకి? గుర్తుందో లేదో మీకు? మన ఇల్లులు మార్చిన తర్వాత కూడా అక్కడికి కూడా వస్తుందట పాపం. అది ఒక సర్పంలాగా వస్తుందట. సరే, రెండవదిగా బైబిల్ వాక్యాల్లో మీరు చూస్తే కనుక ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో పాపమే కనుక మనిషి జీవితంలో ఉంటే వాడి జీవితంలో మేలు కలగడం జరగదు. వాడి జీవితాల్లో ఏం జరగదు? మేలు జరగదు. కరెక్ట్గా నేను 4-5 నిమిషాలు పాయింట్లు చెప్పి క్లోజ్ చేస్తాను. ఇంకొకటి బైబిల్ వాక్యాల్లో ఇర్మియా గ్రంథంలో మనం చదివాం కదా, సామెతల గ్రంథం 28-13వ వచనంలో చదివితే గనక మనిషికి అది వృద్ధిలోనికి వెళ్ళనివ్వదట. మనిషి అభివృద్ధి కాకపోవడానికి, విస్తరించకపోవడానికి ఏది అడ్డుపడుతుంది? పాపమే గనక మనిషి జీవితంలోకి వస్తే వాడి జీవితంలో మంచి జరగదు, మేలు జరగదు. సరిగదా? వృద్ధిలోకి రాడు. వాళ్ళ పిల్లలందరూ ఎంత సంపాదించుకున్నా పోతానే ఉంటారు, నష్టాలకి గురవుతారు. తర్వాత హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో ఈ పాపము వలన మనిషి కూలిపోతాడట. ఏమవుతాడండి? ఈ పత్రికలో అన్నీ లేవు. ఇది చాలా చక్కటి నోట్స్ ఇది, కానీ నేను చెప్పేది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ అని నేను చెప్తున్నాను అన్నమాట. ఇది కూడా మీ దగ్గర ఇప్పుడు దొరికితే తీసుకోండి, సంపాదించుకోండి. పేపర్ ఉండాల్సిందే.
ఎందుకంటే చాలా ప్రత్యేకత ఉంది ఇందులో, చాలా వివరణ దాంట్లో నోట్స్ రాశాం. తర్వాత నేను అంటున్నాను ఏమండి, 59:2 యెషయా గ్రంథంలో పాపమే గనుక మనిషిలో ఉంటే వాడు దేవుడి దగ్గరికి రాలేడు. ఎక్కడికి రాలేడు? దేవుని దగ్గరికి వెళ్ళనివ్వదు. పాపం మనిషిని దేవుని దగ్గరికి వెళ్ళనివ్వదు. ఏదో రకంగా దేవునికి దూరంగా చెయ్యడమే పాపానికున్న ముఖ్య లక్షణం. తర్వాత బైబిల్ వాక్యాల్లో సంఖ్యాకాండం 32:23 ఎవడలో పాపం ఉన్న ఆ మనిషిని పాపం పట్టుకుంటుందట. ఏం చేస్తుందండి? పట్టేస్తుంది. తప్పించుకోలేము. ఏమో ఇవన్నీ చదువుతుంటే నాకు అనిపించింది, బాబోయ్, మనిషిలో పాపం ఉన్నందుకు ఇంత దరిద్రం. వాడి పిల్లల్ని వాళ్ళు వండుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు నగరానికి చిక్కిన మూలకంబాల్లాగా ఉండాల్సిన వాళ్ళు ఈరోజు అస్థిపంజరాల్లాగా అంటుకుపోయారట, ఎండిపోయారట. కర్ర ఎండిపోయినట్టుగా, పచ్చికర్ర ఎండిపోయారట. బైబిల్లో ఇంత అలాంటి మాటలు రాసినప్పుడు ఈ చివరి దినాల్లో దేవుడికి ఎంత అవసరమో గుర్తుపట్టు. సొదొమ గొమొర్రా కంటే కూడా ప్రమాదకరమైన రోజుల్లో ఇప్పుడు మనం ఉంటున్నాం. ఏదైతే ఒకప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాల్లో జరిగినవో అంతకన్నా ఘోరమైనవి జరుగుతున్నాయి. అలాంటి రోజుల్లో ఇప్పుడు మనం ఉంటూ ఉండగా నీకు యేసు ప్రభు అవసరం. ఆయన లేకపోతే మనం తప్పించబడలేం, ఉగ్రత నుంచి తప్పించబడలేం. అనుకోవచ్చు ఇదంతా నడుస్తుందండి. ఏమైపోయిందండి ఇప్పుడు? ఏ అమ్మాయిని అడిగినా పెళ్లి చేసుకొని అంటుంది, ఏ అబ్బాయిని అడిగినా ఎందుకండి అంటున్నారు. నీకు ముసలి వయసు రాదు కాబట్టి పాపం నువ్వు అనుకుంటున్నావు. అంటే ఈ మధ్యకాలంలో యవ్వన కాలంలో ఉండి యవ్వన కాలంలో చచ్చిపోవాలని అనుకుంటున్నారు. వీళ్ళు అంచేత చెత్తగా బతుకుదాం అనుకుంటారు. కానీ దేవుడు మనకి ఇంకా వయసు ఇచ్చాడు. అంచేత నిండు జీవితం అనుభవించాలంటే దేవుడు నీకు అవసరం. ఇంకొక పాయింట్ చెప్తాను, ఇది కూడా బైబిల్ వాక్యాల్లో సామెతల గ్రంథం 5:22 చదివితే గనుక అదైతే పాపము మనిషిలో ఉంటే అది పట్టుకోవడమే కాదు, విడవదు అని అంటున్నాడు. విడవదట. మనిషిని ఏం చేయదు? విడవదు. ఎక్కడికన్నా అనుకున్న చోటుకు లాక్కుపోతుంది. చెయ్యాలనుకున్న పనులు చేయించేస్తుంది. బైబిల్ వాక్యాల్లో ఇంకొకటి ఏంటంటే చూడండి, సామెతల గ్రంథం 13:6 ఇది ఒక్కటి మనం చదివితే గనుక ఏమంటాడో తెలుసా? పాపము మనిషిలో ఉంటే గనుక వాడిని ఏమంటే పాడు చేసేస్తుందట. మనిషిని ఏం చేస్తుంది? అది పాడు చేసేస్తుందట. అంటే మంచి మనిషి కూడా పాడవడానికి ఏముండాలి? పాపం ఉండాలి. పాపం వల్ల మనిషి పాడైపోతాడు. బాబు, ఎన్ని రకాలుగా మనిషి పాడవడానికి ఛానల్ ఉందో తెలుసా? మాటల్లో పడగొట్టేస్తారు, చూపుల్లో పడగొట్టేస్తారు. ఎంతో నాకు ఒక అబ్బాయి ఉండేవాడు మన మందిరానికి స్టూడెంట్గా వచ్చిన రోజు. నేను ఆ అబ్బాయికి నేను అనేవాడిని, నువ్వు ఉదయం 6 గంటలకు వెళ్ళి చర్చ్ అంతా శుభ్రం చేసి అంతా లైన్ ఇవన్నీ చేయాలి, ఆడి డ్యూటీ అది. ఒక అమ్మగారు ఏం చేసేదంటే, ఆ పిల్లోడు ఎప్పుడో వస్తున్నాడని చెప్పి టిఫిన్ తీసుకొచ్చేది. నేను అన్నాను అమ్మగారితోటి, ఆ పిల్లోడిని దేవుని మనిషిగా ఉంచాలని నాకు ఆశ ఉంది, నువ్వు టిఫిన్లు ఇలాంటివి ఏం చేయొద్దు, తేవద్దు అన్నాను. అన్న తర్వాత అమ్మగారు ఏం చేసిందో తెలుసా? అయ్యగారికి చూడకుండా పాపం టిఫిన్ బాక్స్ తెచ్చేది. నాకు ఇంకోసారి కంట్లో పడింది, ఆ అబ్బాయి దేవుని మనిషిగా బతకాలని నాకు ఆశ ఉంది, ఒకసారి చెప్పాను నువ్వు వింటలేదమ్మా, ఆ పిల్లోడు చివరి రోజుల్లో దేవునిలో ఉండడేమో, కొంచెం జాగ్రత్త అన్నాను. అయినా వినలే. నేను అప్పుడు ప్రార్థన చేశాను, ప్రభువా ఈ అమ్మగారు రాకుండా ఉంటే మంచిది. ఎంతో చేయవలసి చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ఆ అబ్బాయి ఇప్పుడు దేవుల్లో లేడు. నువ్వు ఏవేవో అనుకుంటాను, నేను అడిగి నేర్పాలి. స్టూడెంట్ కదా, మేము కాలేజీ చదువుతున్నప్పుడు ఎన్నో పనులు ఉంటాయి, తిండే ఉండదు ఆ రోజు సరిగ్గా. ఇదిగోండి మేము భోజనాలకు వెళ్తాం, కంచాలన్నీ ఉంటాయి, సమేలు గారు అన్నం పెడతాకి రెడీగా ఉంటాడు. మేము ఎంతో ఆశగా అమ్మయ్య ఈ పూట ఆదివారం ఏదో ఉదయం మాకేం పెట్టరు, సాయంత్రం మధ్యాహ్నం మీటింగ్ అయ్యాక వెళ్ళాలి 2 గంటలకు ఎప్పుడో పెడతారని అంటే సరిగ్గా వస్తాడు, ఏడుపు ముఖం వేసుకొని, ఎన్నప్పా సాப்பிడ్றதுக்கு వందిగిలా, తినడానికి వచ్చారా అంటాడు. మరి దేనికి వచ్చాం మేము అంటే, అయ్యాకి వడంబు సరిలే, అయ్యగారికి ఒంట్లో బాగోలే, మీరందరూ ప్రార్థన చేయాలి, ఫాస్టింగ్. ఏమంటే ఫాస్ట్ అయిపోయేది. వండిందంతా ఏం చేస్తా, సాయంత్రం తిందురు గారు అంటాడు. మళ్ళీ బాధ. కుర్రోడిని నేను నిలబెట్టాలి ఎంత ట్రై చేస్తే, ఆ అమ్మగారికి ఎంత చెప్పినా వెళ్ళా. ప్రభువా ఎన్నిసార్లు చెప్పాను, వాడు ట్రైనింగ్ అవ్వాలి, వాడు పెద్దోడు అవ్వాలి. కానీ ఇప్పుడు ఆ అమ్మగారు లేరు, ఆ పిల్లోడు లేడు, ఆ పిల్లోడు ఇప్పుడు సేవలో లేడు. ఏదో అక్కడక్కడ ఆయా ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ఏదో అడుక్కుంటాడు, ఏదో కొంత తెచ్చుకుంటాడు, ఏదో బతుకుతున్నాడు. పైకి మాత్రం ఏదో ఒక చెత్త సేవకుడు, సేవ చేయట్లే.
అర్థమవుతుందా మీకు? అంచేత జాగ్రత్త, మనం చాలా జాగ్రత్తగా బతికి. ఇప్పుడు నేను ఇంకొక మాట చెప్తాను. ఇదేంటంటే ఎబ్రీయులకు రాసిన పత్రిక 12:1 ప్రకారంగా పాపము మనిషిలో ఉంటే వాడు చిక్కులు పాలు అవుతాడట. ఏమవుతాడు? ఏముందమ్మా 12వ వచనం, ఎంతో చక్కగా వ్రాయబడిన మాట అది. సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపం ఏం చేస్తుందట? చిక్కులు పాలు చేస్తుంది. ఆ ముడి ఇప్పలేవు, నువ్వు ఇప్పుదామనేటప్పుడు నీ వయసు అయిపోద్ది. సరదాగా ఏదో తప్పు చేస్తాం, దాన్ని కవర్ చేయడానికి ఇంకో తప్పు చేస్తాం, దాన్ని కవర్ చేయడానికి ఇంకో తప్పు చేస్తాం. ఇది జీవితం ఇలాగ వెళ్ళిపోద్ది. చివరికి దేవుడు వద్దు అంటావు, కానీ వద్దు అంటే దేవుడు ఊరుకోవట్లేదు కదా. రే వద్దు అనేవాళ్ళు ఇక్కడెందుకు రా అన్నట్టుగా ఆయన ఏం చేస్తున్నాడు? వాళ్ళకే శిక్ష పెడుతున్నాడు. అని చేత ఆలోచించేద్దాం. తర్వాత బైబిల్ వాక్యాల్లో 14:34 చదువుతారమ్మా. సామెతల గ్రంథం, ఇది ఒక్కటి చదవండి అమ్మా. సామెతల గ్రంథం 14:34 ఏమని ఉంది? నీతి జనములు ఘనతకు ఎక్కుటకు కారణమగుతాది. పాపము ప్రజలకు అవమానం. ఏం తెస్తుందమ్మా? పాపము మనిషికి అవమానము తెస్తుందట. అరే రే రే, ఎంత మనిషి అండి బాబు, ఎలా బ్రతికారండి బాబు, ఎట్ట బతికారండి. కానీ ఇప్పుడు ఏమయ్యారట? మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియకుమారులు బొగ్గులాగా తయారయ్యారట. ఎట్లాగా? వాళ్ళు ముత్యాలు, ఇంకా రాసున్న మాటలు చెప్తాను, ముత్యాల్లాగా ఉండేవారు. చాలా వాళ్ళ గురించి భలే పాయింట్స్ ఉన్నాయండి బాబు. ముత్యాలే వాళ్ళు ఏకంగా ఎంతో ఖరీదైన విలువ కలిగిన రాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద పాడేసినట్టు అయిపోయాను. ఎందుకంటే ఇంకొకటి చెప్పనా, వాళ్ళకి అన్నం కూడా లేదటమ్మా. అన్నం లేదు. ఎంతో వాళ్ళ ఆహారం గురించి బైబిల్లో భలే రాసాడబ్బా. మీరు అందులో చదివితే కనుక ఎంత ఖరీదైన రాజుగారి భోజనం చేసేవారటమ్మా వాళ్ళు. రాజుగారి భోజనమే. అలాంటిది ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుంది చూడండి అబ్బా. దేవుడు 5వ వచనం చూడండి అమ్మా. సుకుమార భోజనము చెయ్యువారు. విలాప వాక్యాలు 4:5లో ఏం రాశాడు అక్కడ? సుకుమార. ఏ భోజనం అమ్మా? సుకుమార భోజనము. సుకుమార భోజనం అంటే ఏముంటే సుకుమార భోజనం అంటారు? ఏముంటే చారు ఒకటి ఉండాలి, మజ్జిగ ఒకటి ఉండాలి, గంజి ఉండాలి, ఏదో రోటి పచ్చడి, అదే సుకుమార భోజనం. అయ్యో 65 ఏదో 65 ఆడబెట్టు, అదేదో ఇలాగ కటింగ్ చేస్తున్నాడు. అదేదో మనిషి అది కత్తితోటి అక్కడ. అది అయ్య బాబు ఖరీదు. మనం కూడా ఎంత అందులో లాలిపప్పులట, లాలిపప్పులు. అయ్య బాబు అసలు లెగ్ పీసులు, సుకుమారం. చివరికి వీడికి కూడు లేక పెంటను ఆశ్రయించాడని రాశాడు. ఇక్కడ రాసిన మాట చదవండి. సుకుమారంగా 5,000 నోట్లకి వెళ్తున్నాయి. ఈ బైబిల్ వచ్చాక మనకి ఈరోజు కూడు దొరుకుతుందా ఇబ్బా? ఇక వీళ్ళ గురించి మీకు చెప్పనా? వీళ్ళ వస్త్రాల గురించి కూడా చెప్తే ఊదా రంగు వస్త్రాలు వేసుకునేవారట. ట్రాన్స్లేషన్ అట్లా ఉంది. ఊదా రంగు వస్త్రాలు అంటే ద హయ్యెస్ట్ రాయల్ ప్రిస్టులు వేసుకునే విలువ. ఆ ఊదా రంగు వస్త్రాలు వేసుకునేవాడు కూడా ఈరోజు తినడానికి తిండి లేదు, పెంట మీద పడి ఏదైనా దొరుకుదని పెంటని ఇలాగ అట్టుకొని ఉంటున్నాడట. ఇక అయ్యో ఇక్కడ చదవండి. వాళ్ళు ఎలాగున్నారమ్మా? సుకుమారపు భోజనము చేయువారు లేక వీధులలో పడి ఉన్నారు, రక్తవర్ణ వస్త్రములు తొడిగిన. ఎవరమ్మా వాళ్ళు ఎలాగున్నారట? ఇప్పుడు పెంట కుప్పలో, అంటే చెత్త. వాళ్ళు బతుక్కి చెత్తను. ఎందుకబ్బా ఇదంతా ఎందుకు జరిగిందంటారు? సియోను ప్రియకుమారులు ఎలా ఉండాలి? ఆషామాషిగా ఉంటే దేవుని పిల్లలు అయిపోతామా మనం? ఎలా పడితే అలా ఉంటే దేవుని పిల్లలు అయిపోతామా? ఉంటే ఖచ్చితంగా ఉండేవాడు కావాలి. ఎవడు పడితే వాడు దేవుని పిల్లోడని అంటాం. పాస్టర్ గారు ఏదో జాలితో మాట్లాడుతున్నారు కానీ అరే రాబోయే రోజుల్లో యవనస్తులు ఏరు, ఇక్కడ కుమార్తెలు ఏరి, వాళ్ళు నగరానికి చెక్కిన మూల కంబాల్లాగా ఉండాల్సింది పోయి ఎక్కడరా అంటే వస్తాడు మా ప్రమోద్. ఎప్పుడు వస్తాడో తెలుసండి, వారానికి ఒకసారి రావడమే ఎక్కువ అనుకుంటాడు మా ప్రమోద్ అన్న. నవ్వన్న సీరియస్గా ఏమంటలేదు. ఎలాగయ్యా మీరు ఎలా బతుకుతారయ్యా అంటే పాస్టర్ గారు ఎలా వాక్యం నాకు ఒక్క వారం ఖర్చు. నేను చెప్తున్నా, ఈరోజు నేను రాత్రి మీటింగ్ అయ్యాక కూడా పడుకోవడానికి వెళ్ళనే ప్రభు దగ్గర అడుగుతాను, ప్రభు రేపు ఆదివారం ఎందుకురా రెస్ట్ తీసుకొని ఆయన ఎప్పుడు అనలే. రేపు ఆదివారానికి ఈరోజే ఎందుకురా ఎంత కష్టపడతావు అంటే అలా కష్టపడితేనే ఈ వాక్యాలు వచ్చాయి. ఏదో ఇలా పేజీ తీగానే దేవుడు చెప్పేస్తాడంటే అలాగేం రావు నాకు. ఒక్కటే చెప్తున్నా. అప్పుడు నేను అంటాను, బావు ఈ వాక్యం అంతా యవనస్తులుగా అయ్యా, ఈ వాక్యం అంతా క్రూర దశలోకి వెళుతున్న తల్లులకి తండ్రులకి చెప్తున్నా.
అలాగే డూప్లికేట్ సేవకుడు ఎవడైనా, ఒకసారి ఈ మందిరానికి ఒకడు వచ్చాడు, ఎవరండి మీరంటే మేము సేవకులం అండి అంటున్నాడు. సేవకుడు ఎక్కడ ఏంటి అన్నాను, ఎక్కడ ఏం చేస్తున్నారు, మేము బైబిల్ కాలేజ్ చదువుతున్నాం. ఎక్కడరా నీ బైబిల్ కాలేజ్ అని ఊరికే నేనంటే మా చర్చిలోనే చదువుతున్నాం అంటున్నాడు. నేను వాళ్ళ చర్చికి వెళ్ళాను. అక్కడ ఒక అమ్మాయి, అంటే అమ్మాయే కాదు, ఏదో ఇలాంటి కార్యక్రమంలో పాటలు పాడుతున్నారు. పాట పాడుతుంటే వాక్యాలు వినకుండా ఇక ఉంటారు కదా, వన్స్ మోర్ అన్నారు. వన్స్ మోర్ అనగానే అమ్మ మళ్ళీ పాడు అంటున్నారు అనమాట. పాప మళ్ళీ పాడింది. నేను చూస్తానే ఉన్నా, నేనే అక్కడ వాక్యం చెప్పాలి. 2వ ప్రసంగమో 3వ ప్రసంగమో నాది. చెన్నై నుంచి దగ్గరగా ఒక 20-25 మంది వచ్చారు. ఇప్పుడు వాళ్ళు టీమ్ వచ్చారు అక్కడికి. నేను ఇప్పుడు ఒక హైదరాబాద్ నుంచి వెళ్ళాను. ఈ వన్స్ మోర్ అన్న తర్వాత ఒక్కసారి ఎందుకు అన్నారు నాకు అర్థం కాలే. పాపం కష్టపడి పాడింది చూశాను నేను, 2వసారి పాడింది చూశాను, 3వసారి కూడా వాళ్ళు వన్స్ మోర్ అనగానే ఇక్కడ నాకు ఇచ్చినాడు దేవుడు, మెసేజ్ ఇచ్చాడు. చలో నాకు టైం వచ్చింది. వాక్యం చెప్పాక దెబ్బతో చెన్నై నుంచి వచ్చిన అట్టే పోయారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఇంతలా వాక్యం చెప్పే వాళ్ళు ఒకటిగా మమ్మల్ని ఎందుకు పిలిచామన్నారు అక్కడ. అంటే ఇప్పుడు వన్స్ మోర్ ఎందుకు పాడమంటారు అక్కడ? ఏమి లేదండి, అక్కడ వేరేగా ఉంది అక్కడ సీన్ అంతే. అంటే చెత్త చాలా ఊరుల్లో జరిగేది ఇదే. చాలా చోట్ల వాక్యాలు లేకుండా దమ్మున్నట్టుగా వాక్యం చెప్పకుండా ఏమన్నంటే వాళ్ళు వెళ్ళిపోతారేమో, వీళ్ళు ఊడిపోతారేమో, వాళ్ళు పోయేవాడు పోతాడు. ఎవరెక్కడ నాటబడతారో వాళ్ళ గురించే దేవుడు సేవకుడు లెక్క చెప్పాలి. అంతేగాని చూసారా, ఇప్పుడు చూడండి భోజనం పోయింది, వీళ్ళకి ఖరీదైన భోజనం పోయి ఏమవుతుంది ఇంటికి, గంజినీళ్ళు, మజ్జిగ చుక్కలో, ఏదో మన ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి దొరికిన పచ్చళ్ళు, ఎందుకంటే ఖరీదైన కూడు లేదు, పోయింది. నేను ఒక్కటే అడుగుతున్నా, వీళ్ళ గురించి మీరు బైబిల్లో చదివితే గనక ఏమండి అక్కడ ఏమంటారు, నా జనులు కుమారి చేసిన దోషము సొదొమ కంటే ప్రమాదం. ఎంత జరిగింది ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళాక సొదొమ గుమారలో జరిగింది ఏందో రాసి చూడండి. దానికన్నా కఠినులు ఈ రోజుల్లో లేరా అమ్మా? మన తర్వాత ఇంకో జనరేషన్ ఉందని నేను అంటలేదు, ఇక అయిపోయింది. ఎక్కడైతే దేవుడు చెప్పాడో భూకంపాలు అన్నాడా అయిపోతున్నాయి. ఈవెన్ హిమాలయాల్లో కూడా తన్నుకొని భూకంపాలు వస్తున్నాయట. చూడు సార్, రాబోయే రోజుల్లో ఏమంటే మన ఏదో జపాన్లో వచ్చింది అది ఏదో అనుకుంటే అది ఎప్పుడు కనివిని ఎరిగింది వచ్చింది, 100 సంవత్సరాల క్రితం వచ్చినట్టు వచ్చిందట. ఎక్కడ చూసినా కరువులు, భూకంపాలు. అసలు ప్రభు చెప్పింది ఇది జరగలేదని ఎవరినైనా చెప్పమనండి. అరే ఇలాంటి రోజుల్లో మరింత జాగ్రత్తగా బతకాలి మనం. ఏ నిమిషంలో ఏం జరగబోతుందో. అందుకే నేనంటే నీకు కానీ నాకు కానీ యేసు ప్రభు కావాలి. ఆయన పట్టుకొని బ్రతకాలని దేవుని వాక్యాలు చెబుతున్నాయి. నేను ఇంకొకటి చెప్తున్నాను, ఏమండి బైబిల్ వాక్యాల్లో అవమానం తెస్తుంది అన్నారు కదా. ఏమండి తర్వాత వాళ్ళు ఎలాగుంటారంటే, అమ్మ 40వ కీర్తన 2వ వచనం చదువుతారమ్మా. ఏమంటున్నాడు, ఏమండి ఇవా ఎవరైతే పాపముతో ఉంటారో వాళ్ళు ఊబిలో ఉన్నట్టేనట. ఎక్కడుంటారమ్మా, ఎక్కడుంటారు చెప్పండి? ఊబిలో అంటే ఆడు ఎంత కిందకి వెళ్ళిపోతాడో తెలియదబ్బా. ఎవడైనా లేపుదామని వెళితే ఆడు కూడా మునిగిపోతాడు. చదువమ్మా, చదువు నాన్న. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త, పాపం అంటే అది ఊబి. ఎవడైనా వెళ్తే సరదాగా ఆడు మునిగిపోవడం కాక వాడికి సాయం చేసినప్పుడు కూడా పోతాడు. నాకు ఒక్కటే అర్థమైంది ఏంటంటే, నీ జీవితంలో పాపం లేకుండా చెయ్యగలవాడు యేసుక్రీస్తే. ఆయన మాటలే కానీ, ఆయన ఉద్దేశమే కానీ, ఆయన రక్తమే కానీ మనిషిని పాపములో నుంచి బయటికి తీసుకురావడానికి ఆయన కోరుకుంటున్నాడు. మేలిమి బంగారంలో బతకొలిసినాడు, అతి విలువైన బిడ్డగా బతకొలిసినాడు. ఈరోజు బొగ్గులా అవ్వడానికి కారణం ఏమిటంటే, సార్ ఈ బైబిల్ కాస్త గట్టిగా పట్టుకోండి సార్, బైబిల్ని ధ్యానం చేయండి సార్. ఏదో ఇప్పుడు ఆ అమ్మగారు ఎవరు హబీలా అమ్మగారు అట్లా టక 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 చెప్పేస్తుంది వాక్యం. ఒకసారి ఎస్తేర్ అమ్మగారు అలా చెప్పేస్తా వచ్చింది, ఒకసారి రోహిణి అమ్మగారు చెప్తా వచ్చేసారు. ఏంటి వీళ్ళంతా పెద్దోళ్ళు, ఎలా చిన్నోళ్ళమ్మ, వాళ్ళ పిల్లలు కానీ కుటుంబాలు ఉండి ఓ పక్కన సంసారాలు చేస్తూ ఈ పిల్లలు ఉన్నారు. వీళ్ళు చెప్పండి అంటే అది అట్లా అంటే అదే మన పిల్లలు చెప్తారు ఏదంటే, నేను సత్యమే పలుకుదును. ఇంత పెద్ద వాక్యం అది కదా. కథ వాక్యాలు చెప్పండి అంటే ఏమంటారు, సత్యమే పలుకుతారట. అదొక వాక్యం. అలాగా
కాస్త తన్నుకుని కొంచెం గట్టిగా చెప్దామని లేదు. నేను ఒకసారి మా అమ్మాయి బర్త్డే రోజు ఆ అమ్మాయి నాతో అంటుంది, డాడీ ఈరోజు నేను సర్ప్రైజ్ చేస్తాను అంది. ఏంటో సర్ప్రైజ్ అని నేను అటు ఇటు చూస్తుంటే 119వ కీర్తన చెప్తాను అంది. సంతోషం. అమ్మా, మగపిల్లలు కూడా కంఠస్థం చేసి చెప్పే వాళ్ళుగా రండి. ఈ వాక్యం నీ నోటను నీ హృదయములోను. సార్ నేను చెప్తున్నా సార్, పరంజ్యోతి గారు అనే ఒక అయ్యగారు ఉండేవారు, ఐపీసీ సంఘాల్లో సేవకుడు. ఆయనకి ఇంగ్లీష్ రాదు. ఏదో వేరే దేశాల్లో వాక్యం చెప్పడానికి రమ్మన్నారు. ఏ వాక్యం చెప్పడానికి ఏ భాష వచ్చు? అప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? ఇండియా నుంచి వెళ్ళే ముందు 23వ కీర్తన బట్టి పట్టేశాడు. ఏం పట్టాడు? బట్టి పెట్టాడు. వాళ్ళ దేశానికి అలాగానే ఇప్పుడు మనకి ఇండియా నుంచి ఒక ఆయన వాక్యం చెప్తాడంటే ఆయన వెళ్ళి ఏమి లేదు, బైబిల్ మూసేసి 23వ కీర్తన 2-3 సార్లు చదివాడు అంతే. దట్ ఈజ్ మెసేజ్. అయిపోయింది. దెబ్బతో వాళ్ళే ఆశ్చర్యపోయారు. దేవుడు చేస్తాడు. అంచేత పిల్లల నోట ఏముండాలట? అమ్మ, మీకు అన్ని జిమికులు తెలుసు అని అంటున్నారు కదా, అవన్నీ పక్కన పెట్టి దేవుని గురించి తెలుసుకోండి. అదే మిమ్మల్ని చివరికి కాపాడేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ముగిచేస్తాను అంటాడు కానీ అవ్వట్లేదు. సరే, ఇక్కడికి ఆపేద్దాం. ఒకే ఒక రిఫరెన్స్ చెప్పి, ఏమండి, పాపము అని అనగా అది ఎట్లా ఉంటుందంటే, ఈ సామెతల గ్రంథం 7:23 ప్రకారంగా అది ఒక ఉచ్చు లాంటి వల. మనిషి అందులో పడితే చిక్కిన ఆ జంతువు కానీ ఏది మళ్ళీ బయటికి రావడానికి ఛానల్ ఉండదు. అది పాపం. పట్టేస్తుంది, ఏ రూపంలోనో పట్టేస్తుంది. చివరికి ఆ వల్లో పడ్డానిక నేనేం బయటికి రాలేను అన్నట్టు అయిపోతాం. జాగ్రత్త. తర్వాత బైబిల్ వాక్యాల్లో ఏమండి, 1 కొరింథీ 15:56 పాపము అనగా అది ఒక ముళ్ళు. ఎప్పుడు కూడా అది మనల్ని గుచ్చుతానే ఉంటుంది, జాలి ఏమీ ఉండదు. అదొక ముళ్ళు అంతే. అదొకసారి మనం ఆలోచన చేయాలి. ఏమండి, ఇర్మియా గ్రంథం 2:22 నేను ఎక్కడితో ఆపుతాను. దేవునికి మహిమ కలుగునుగాక. 2:22 అదొక్కసారి చదివమ్మా. 2:22. నీవు క్షౌరముతో కడుగు కొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరక వలె. పాపం అంటే అదొక డాగు, అదొక మచ్చ. దాన్ని నువ్వు ఏ సబ్బు పెట్టు, ఏమన్నా చెయ్యి శుభ్రం అవ్వదు. ఎంత శుభ్రం చేద్దామన్నా అంత క్లియర్గా కనిపించేది పాపం. అందుకే నీకు యేసు ప్రభు కావాలి. యేసు ప్రభు వస్తే మనలో ఉంటే పాపము లేని వారిగా బ్రతుకుతాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఓకే, అందరూ చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? సియోను ప్రియ కుమారి, లేదా సియోను అదే మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఇలా ఉంటారా, లేదా నగిషితనం మెరుగుపోగొట్టుకున్న వారిలాగా ఉంటారో అనేది మీరు నిర్ణయం చేసుకోవాలి. నేనైతే కోపంగా చెప్పానేమో అనిపిస్తుంది, ప్రేమతో కూడా చెప్పాను. నా ప్రభుకి మీరు అవసరం, నేనెంత ముఖ్యమో మీరు అంత అవసరం. జాగ్రత్త. మీ పిల్లలకి ఏవేవో అమర్చేయమని చెప్పి నీకేంట్రా పొలం కొన్నాను, స్థలం, ఈ కథలు చెప్పకండి. నీకేంట్రా, దేవుడిరా మన జీవితాన్ని కాపాడేదని నేర్పండి. దేవుడి వాక్యాన్ని దీవించనుగాక. అందరినీ దేవుడు దీవించగాక. నిలబడి